సో వెల్కమ్ అండి. దిస్ ఇస్ సోమశేఖర్ చేబోలు ఫ్రమ్ వైజాగ్. ఓకే. సో మన డెసాల్పస్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ తెలుసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క డెసాల్పస్ ఫ్యామిలీ మెంబర్ అందరికి మెంబర్స్ అందరికీ కూడా వామ్ వెల్కమ్ అండి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి అండి. వై? బికాస్ మనం ఎంటర్ అయిన ఈ యొక్క డెసాల్పస్ అనే ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో మనకి మనీ జనరేట్ చేసే కంపెనీ సార్. నేను చూడండి, స్టార్టింగ్ పాయింట్ లోనే మీకు ఆ విషయం చెప్తాను. ఇది మనీ జనరేట్ చేసే కంపెనీ, మనీ సర్క్యులేట్ చేసేది కాదు. ఎందుకు సార్ ఈ పాయింట్ విషయంలో చాలా పర్టికులర్ గా నేను ఎందుకు అంత ఇదిగా నేను మీకు చెప్తున్నానంటే, ఇప్పటి వరకు మనం చేస్తున్నవి ఓకే, మన లైఫ్ ని చేంజ్ చేయడం కోసం చేస్తుంటాం సార్. మనీ సర్క్యులేషన్ కంపెనీస్ కూడా చాలా మంచిగా ఉంటాయండి, హానెస్ట్ గా ఇచ్చేది. ఓకే. కానీ మోర్ ఓవర్ ఎస్పెషల్లీ మనీ జనరేట్ చేసే కంపెనీలో ఉండే లైఫ్, దాని తాలూకా పొటెన్షియాలిటీ, దాని తాలూకా సిస్టమ్ వేరండి. అది 100% ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇస్తుందండి. లాంగిటివిటీ ఉంటుంది సార్. లాంగిటివిటీ, లాంగిటివిటీ అంటే మనం ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్స్ ఎక్కడ వేస్ట్ కావు. రెండోది, మన యొక్క ఎఫర్ట్స్ మల్టిప్లై అవుతాయి సార్. అంటే మన యొక్క రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలంటే ఫస్ట్ కంపెనీ బేసిక్ పాయింట్స్ చూసుకోవాలండి. ఈ బేసిక్ పాయింట్స్ లో ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది ఇమీడియట్ గా మనకు గుర్తు రాకపోవచ్చు, తెలియకపోవచ్చు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ చాలా మందికి తెలియకపోవచ్చు, కాబట్టి అందరికీ తెలిసే విధంగా చెప్తున్నాను సార్. ఒకటే వరల్డ్ లోని అమెజాన్ జస్ట్ లైక్ ఏ షాపింగ్ పోర్టల్. షాపింగ్ అంటే ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా సైట్స్, మీషో, వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా 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 ప్లాట్ఫామ్స్ అంటే మన నాలుక మీద ఆడేటటువంటి. ఎందుకు సార్? కారణం ఏంటి? తెల్లవారులేసి మనం వాడుతున్న అవే సార్. అంటే మనం ఈ రోజు ఒక షాపింగ్ చేయాలంటే ఇంతకు ముందులాగా షాప్కి వెళ్ళి మనం డబ్బులు లెక్క పెట్టుకొని డబ్బులు కట్టుకొని చూసుకొని ఆ ఐటమ్ చూసుకొని కొనే రోజులు పోయేసారు. ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని సింపుల్ గా ఒక మొబైల్ ఫోన్ లోని, ఆండ్రాయిడ్ ఫోన్ లో టక 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 మనం ఈవెన్ ఒక ఫుడ్ కావాలన్నా, ఇంట్లో సపోజ్ చుట్టాలు సడన్ గా వచ్చారు, ఇంతకు ముందు అలా సడన్ గా వచ్చారంటే వండుకోవడానికి బాధపడేవారు. అంటే నేను బేసిక్ పాయింట్స్ చెప్తాను సార్. ఆ బాధ లేదండి. ఇప్పుడేంటి, సింపుల్ గా స్విగ్గీలో ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఎంతమంది? ఐదుగురున్నారా? ఓకే, 5 పార్సల్స్ ఇలా పెట్టంగానే ఆ హోటల్ వాళ్ళకి నచ్చిన హోటలే, మళ్ళీ సూపర్ ఏ క్లాస్ హోటలే. ఆ హోటల్లో వెంటనే పార్సల్ విత్ ఇన్ నిమిషాల్లో మన ఇంటి ముందుకు వచ్చి తీసుకొచ్చి వేడి వేడి పార్సల్ ఇస్తున్నారు సార్. దాట్ ఈస్ ద బ్యూటీ అండి. అంటే ఆ విధంగా మన యొక్క టెక్నాలజీ డెవలప్ అయింది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఆ విధంగా అలా డెవలప్ అయిన క్రమంలో అమెజాన్ తీసుకోండి, ఫ్లిప్కార్ట్ తీసుకోండి, ఏవైతే తీసుకోండి, దే ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ ఎనఫ్ మనీ. ఎంత మనీ సంపాదిస్తున్నారో తెలుసా సార్ వాళ్ళు? ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అండి. వాళ్ళ యొక్క ఆదాయాన్ని గంటల్లో లెక్కేస్తున్నారు సార్. గంటకి 6 కోట్లు ఏదో ఆ రేంజ్ లో ఉంది అమెజాన్ తనకి ఇన్కమ్. సారీ, గంటకి 250 కోట్లు అంటే మనం విన్నాను నేను. గంటకి వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ అండి. సో వాళ్ళు సంపాదిస్తున్నారు, మనకేంటి సార్? ఇప్పుడు వచ్చింది సార్ అసలైంది మన జీవితాలను మార్చడానికి. డేస్ ఆల్పస్ అనే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఈ యొక్క ఏదైతే ఉందో, ఇది మనకి ఎంత ఎక్స్ట్రాడినరీ ప్లాట్ఫామ్ అంటే, ఒక్కసారి నేను ఇది ఆ, ఇది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో మనకి కంపెనీ మనకి మనీ జనరేట్ చేసి, అంటే అమెజాన్ లాంటి షాపింగ్ పోర్టల్ సార్. సింపుల్ గా చెప్పాలంటే మనందరికీ అర్థం కావాలంటే, అమెజాన్ లాంటి షాపింగ్ పోర్టల్. ఈ షాపింగ్ పోర్టల్లో కంపెనీ మనకి ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు మనం ఎవరైతే ఉన్నామో ఇప్పుడు ప్రజెంట్ ఉండేవాళ్ళం అంబాసిడర్స్, విఐపి మెంబర్స్, కస్టమర్స్ అని 3 రకాల కేటగరైజ్డ్ పర్సన్స్ ఇందులో ఉంటారండి. ఏ విధంగానే ఎంటర్ కావచ్చు, అది నేను మీకు నెక్స్ట్ స్లైడ్ లో తెలుస్తుంది. సో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఇందులో ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా అయితే మెంబర్స్ ఇందులో ఆటోమేటికల్లీ వచ్చి సామాన్లు కొనుక్కుంటూ ఉంటారో, వాళ్ళందరూ కొనుక్కున్న వాళ్ళందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసి ఒక 2/20 మ్యాట్రిక్స్ అంటారండి. ఈచ్ వన్ పర్సన్ కి 2/20 మ్యాట్రిక్స్ వరకు సంపాదించుకునే అవకాశం వచ్చింది. సో ఈ 2/20 మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇటువంటివన్నీ కూడా తెలుసుకునే ముందు ఒకసారి కంపెనీతో ఒక డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని విషయాలు మీకు చెప్పాలండి. ఒకసారి అది గుర్తు చేసేస్తాను. సో ఇక్కడ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 18 years అండ్ అబోవ్ ఉండే వాళ్ళు మాత్రమే ఇందులో జాయిన్ అవ్వాలండి, లీగల్లీ. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, ఇందులో ఉండే ఎఫర్ట్స్ కి సంబంధించి ఇందులో వచ్చే రిటర్న్స్ ఏవైతే డెసాల్పస్ కమ్యూనిటీలో రిటర్న్స్ ఉండేవి, మనిషి మనిషికి డిఫరెన్షియేట్ అవుతాయండి. అంటే మనిషి మనిషికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ ప్రకారం ఎవరైతే ఎఫర్ట్స్ ఎక్కువ పెడతారో వాళ్ళు రూపాయి ఎక్కువ సంపాదించుకుంటారు సార్. ఎఫర్ట్స్ తక్కువ పెట్టుకున్న వాళ్ళు తక్కువ సంపాదించుకుంటారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా మనీ సంపాదించుకుంటారు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే,
నేను ఎవరినైతే చెప్తున్నానో నేను నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. నేను మీలాగా జాయిన్ అయిన సాధారణ ఒక ఎఫిలియేట్ మాత్రమే. డెసాల్పస్ లో ఒక ఎఫిలియేట్ గా వచ్చాను నేను కూడా. కాకపోతే ఇందులో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఎడ్యుకేట్ అయ్యి కొంచెం తెలుసుకొని మేము కూడా మా సీనియర్స్ దగ్గర తెలుసుకొని మీకు కూడా ఎడ్యుకేట్ చేసే క్రమంలో మేము చేసే ప్రయత్నం మాత్రమే. ఆ తర్వాత మేము చెప్పిన తర్వాత కూడా మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకుని, తెలుగులో చెప్తున్నాను సార్, క్రాస్ వెరిఫై అంటే మళ్ళీ మీరు ఒకసారి మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్ గా తెలుసుకొని, ఓకేనా, మీకు నచ్చితేనే ముందుకు ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా. సో ఇది కంపెనీ తాలూకా మెయిన్ డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను సార్. ఇది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లోని ఇందులో మనం ఎంటర్ అవ్వడానికి మూడు విధాలుగా ఎంటర్ అవ్వచ్చు అని చెప్పాను కదా సార్ మీకు ఇందాక. మూడు విధాలుగా ఎంటర్ అవ్వచ్చు. ఈ ఎంటర్ అయ్యే క్రమంలో ఇది కూడా వన్ టైం పేమెంట్ మాత్రమే. లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే మనం పే చేస్తున్నాం సార్. ఓకేనా. ప్రజెంట్ నేను మాట్లాడుతుంది అంబాసిడర్షిప్స్. మనందరం కూడా బ్రాండ్ అంబాసిడర్ సార్, ఎందుకంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాం కాబట్టి. ఒకటి బ్రాండ్ అంబాసిడర్ కింద రిజిస్టర్ అవ్వచ్చండి. రెండు విఐపి మెంబర్ కింద రిజిస్టర్ అవ్వచ్చండి. మూడు కస్టమర్ కింద కూడా ఇందులో రిజిస్టర్ అవ్వచ్చు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రిజిస్టర్ అవ్వచ్చు. సో ఈ క్రమంలో ఎవరైనా కానీ, ఒక కస్టమర్ అయినా, ఒక బ్రాండ్ అంబాసిడర్ అయినా, ఒక విఐపి మెంబర్ అయినా, ఒక బ్రాండ్ అంబాసిడర్ అయినా, ఈ ముగ్గురు కూడా లైఫ్ టైంలో ఒకసారి మాత్రమే పేమెంట్ చేస్తారు. ఆ తర్వాత నుంచి ఆటో ఫైనాన్సింగ్ సిస్టమ్ ద్వారా మీకు ఏదైతే కంపెనీ మనీ జనరేట్ చేస్తుందో ఆ మనీ జనరేట్ చేసే మనీ ద్వారా మీ తాలూకా లెవెల్స్ అప్గ్రేడ్ అవుతాయండి. అంటే నెక్స్ట్ ఇంకా ఇన్కమ్ ఎక్కువ సంపాదించుకోవడానికి వీలుగా కంపెనీ ఎప్పటికప్పటికి మీకు లెవెల్ అప్గ్రేడేషన్స్ అన్ని చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మన సెక్టార్ ఏదైతే ఉందో ఈ కామర్స్ సెక్టార్ అనేది వెరీ 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 స్ట్రాంగెస్ట్ సెక్టార్ సార్. ఇది ఎందుకంటే దీని చూడండి, కంపెనీ చాలా క్లియర్ గా చెప్పింది చూడండి సార్. ద ఒరిజన్ డెసాల్పస్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ఎ డీప్ రిఫ్లెక్షన్ ఆఫ్, చూడండి ఎంత క్లియర్ గా చెప్పాడు, రిఫ్లెక్షన్ ఆఫ్ మైండ్స్ అండ్ లవ్ ఆఫ్ పీపుల్ దట్ వాస్ ఫర్గెట్ ఇన్ ఫోర్త్ ఇన్ ద past 7 years by influential and experienced people in the business of network marketing and direct selling, డైరెక్ట్ సేల్స్. అంటే చూడండి, ఇందులో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ప్రజల మీద ఒక మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి మంచిగా ఇన్కమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చిన ఒక మంచి ఆలోచనతో దిగిన వాళ్ళు, ఎస్పెషల్లీ వాళ్ళకి మోర్ దాన్ 7 years పైగా నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ లో అనుభవం ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఇది మనం అందరూ తెలుసుకోవాలండి. ముఖ్యంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఒకటే కాదండి, ఇందులో ఉన్న బిజినెస్ నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ ఎప్పటికీ కూడా తగ్గదండి. అదే సార్ ఆ నేచరు. షాపింగ్ పోర్టల్. షాపింగ్ పోర్టల్ అనేది ఇక్కడ చూడండి సార్, చాలా క్లియర్ గా ఇచ్చాడు. ఒకసారి అది కూడా చూపిస్తాను. Desalpus community ambassadors 200 years experience in the industry. Others master distributors nearly. Desalpus changes lives short period. ఇదిగోండి సార్, ఇక్కడ నుంచి చూడండి సార్ ఈ పాయింట్. ద ఆపర్చునిటీ, మనం ఉన్న ఆపర్చునిటీ ఎలాంటిదంటే చూడండి సార్, యూ హ్యావ్ నథింగ్ టు సెల్. ఇందులో మనం సెల్ చేయాల్సిన పని లేదండి. ఇక్కడ చూడండి సార్, మనీ విల్ సీస్ దిస్ బిజినెస్ మోడల్ యాజ్ ఇట్ విల్ సస్టైన్ అండ్ ఇట్ సెల్ఫ్ త్రూ యాక్షన్స్ దట్ కెన్ నెవర్ బి స్టాప్డ్. నేను ఇందాక చెప్పాను సార్, మనం ఏదైనా ఒక సెక్టార్లో పనిచేసేటప్పుడు మన యొక్క లాంగిటివిటీ ఉండాలండి. మన యొక్క ఎఫర్ట్స్ ఎక్కడికి పోకూడదు. ఇంతవరకు మనం చేసిన పని అదే. ఎంతో కష్టపడతాం, కొంత టీం బిల్డప్ చేస్తాం, ఆ కంపెనీ ఉండదండి. టు బి ఫ్రాంక్, చాలా మటుకు వేరే కంపెనీస్ కోసం నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మన ఎఫర్ట్స్ పోయేయండి, మన టైం వేస్ట్ అయ్యిందండి, మన యొక్క ఫేస్ వాల్యూ అంటాం కదా, అది కూడా పోయిందండి. కాబట్టి మనం ఒకసారి ఒక ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు ఓకే, అందులో ఏవైతే కాంపన్సేషన్ ప్లాన్ లో ఉండేవి అవి కూడా చూడకూడదండి. దాంతో పాటు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే లాంగిటివిటీ చూడాలి సార్. ఆ లాంగిటివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడ చూడండి సార్, ఇక్కడ నేను మీకు క్లియర్ గా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి సార్, ఇక్కడ కర్సర్ పెట్టి కరెక్ట్ గానే క్లియర్ గా ఆ లాంగిటివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ ఇవ్వండి సార్, డైలీ షాపింగ్ అన్నది ఇక్కడ చూడండి సార్, నేను అండర్లైన్ చేశాను ఒకసారి. ఎందుకంటే మనీ విల్ సీస్ దిస్ బిజినెస్ మోడల్ యాజ్ ఇట్ విల్ సస్టైన్ ఇట్ సెల్ఫ్ త్రూ యాక్షన్స్ దట్ కెన్ నెవర్ బి స్టాప్డ్. ఓకేనా. డైలీ షాపింగ్, ఈ డైలీ షాపింగ్ అనేది ఎప్పటికీ ఆగేది కాదు సార్, గుర్తుపెట్టుకోండి. దాన్ని బేస్ చేసుకొని మన ఇన్కమ్ ఉంది. అందుకే నేను స్టార్టింగ్ చెప్పాను మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, దిస్ ఇస్ ఎ మనీ జనరేటెడ్ కంపెనీ.
మనీ జనరేట్ చేస్తుందండి. మిగతా ఏంటండి, మీరు కట్టింది ఇంకో పై వాళ్ళకి ఇవ్వడం, ఆ పై వాళ్ళు కట్టింది ఇంకోళ్ళకి ఇవ్వడం, ఆ పై వాళ్ళు కట్టింది ఇంకోళ్ళకి ఇవ్వడం. ఆ విధంగా మనీ సర్క్యులేట్ చేసేది. ఇక్కడ మనీ అనేది జనరేట్ అవుతుంది. ఒక వస్తువుని ఈ కంపెనీ అమ్ముతుందండి, వెబ్సైట్, ఈ షాపింగ్ పోర్టల్, దాని మీద వచ్చే ప్రాఫిట్ పంచుతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే మనం ఈ కంపెనీకి సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ టైప్లో మనం ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో, దాన్ని కంపెనీ తీసుకోవట్లేదండి. దాని మీద కంపెనీకి దృష్టే లేదు. అది 100% డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. ఇప్పుడు మీకు నెక్స్ట్ కాంపెన్సేషన్ ప్లాన్లో ఆ విషయాలు తెలుస్తాయి. దయచేసి క్లియర్గా వినండి, కొంచెం దృష్టి పెట్టండి సార్. ఒక 45 మినిట్స్ పాటు కొంచెం మీరు దృష్టి పెట్టండి. దీంట్లో ఉండే కీ పారామీటర్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్. డైలీ షాపింగ్ అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. కారణం ఏంటి సార్? ఏ సార్, మనం సంపాదిస్తున్నాము, మనం సామాన్లు సరుకులు కొనుక్కోకుండా బతకగలమా మనం? నెలవంగానే అయిపోతాయండి. మళ్ళీ రైస్ కొనుక్కోవాలి, మళ్ళీ కిరాణా సామాన్లు కొనుక్కోవాలి, మళ్ళీ ఇంకేదో కొనుక్కోవాలి, ఈవెన్ బట్టలు కూడాను. ఇవాళ కొనుక్కొని 10 సంవత్సరాల పాటు అవే వేసుకుంటామా? అంటే ద నెసెసిటీ, మనం ఉన్న సెక్టార్లో ఉండే నెసెసిటీ బేస్మెంట్ చెప్పే క్రమంలో నేను కొంచెం టైం తీసుకున్నాను, ఏమనుకోకండి సార్. అది తెలుసుకుంటే మీరు ఇక్కడ ఎందుకు పని చేయాలి, ఎందుకు మనసు పెట్టి పని చేయాలి, ఎందుకు మొత్తం టైం అంతా కేటాయించాలి, మీ యొక్క పార్ట్ టైం మొత్తం అంతా కేటాయించాలి సార్. నేను అందుకే చెప్తాను, ఆ క్రమంలో చెప్తాను అనమాట. మెయిన్ పాయింట్, డైలీ షాపింగ్ అనేది అంత ఇంపార్టెంట్ సెక్టార్. మనం ఆ సెక్టార్లో ఇప్పుడు చేయబోతున్నాం సార్. నెక్స్ట్, మోర్ ఇంపార్టెంట్లీ, సింప్లీ ఇక్కడ చూడండి సార్, ఫాలో, ఇదిగోండి సార్, ఇక్కడ కింద పాయింట్ చూడండి సార్. సింప్లీ ఫాలో ద natural process and watch your income grow organically and exponentially in time. ఇక్కడ మీరు జస్ట్ ఎంటర్ అయ్యారు సార్, ఈ ప్లాన్ మీరు విన్నాక మీకు అర్థమవుతుంది. ఎంటర్ అయ్యారు, ఆ తర్వాత మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టలా, ఏదో మినిమం డీజర్ ఎఫర్ట్స్ పెట్టారు అనుకుందాం. కానీ ఏటవుతుంది, ఈ షాపింగ్ చేసే వాళ్ళు ఆటోమేటికల్లీ పెరుగుతున్న క్రమంలో మీకు తెలియకుండానే మీ యొక్క ఇన్కమ్ తాలూకా ఎక్స్పోనెన్షియల్ రేషియో అంటారండి దాన్ని, అది కెపాసిటీ పెరిగిపోద్దండి. ఈ ప్లాన్లో ఉన్న గొప్పతనం అదే. అంటే మీరు మినిమం ఎఫర్ట్స్ ఇచ్చుకొని మీరు ఇందులో కూర్చున్నా కూడా ఆటోమేటికలీ ఇక్కడ మీరు టైం ప్రకారం మీరు ఎప్పుడైతే మీరు ముందుగా ఎంటర్ అయ్యి మీరు కూర్చున్నారో, అకార్డింగ్లీ నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ కూడా మన కింద రావాల్సిందే. ఈ సిస్టమ్ ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఆ క్రమంలో మనకి వద్దన్న కూడా ఇన్కమ్ తాలూకా పొటెన్షియాలిటీ పెరిగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోనమాట. అంటే ఏంటి, నేను మీకు ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను, ఒకటి మన ఎఫర్ట్స్, మన యొక్క ఎర్నింగ్ మనీ కూడా మల్టిప్లై అవుతుంది అని పాయింట్ చెప్పాను సార్. అందుకే నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను ఆ పాయింట్. నేను వెరీ ఇనీషియల్ స్టార్టింగ్ నుంచి సెషన్ విన్న వాళ్ళకి ఈ పాయింట్ విన్నారో లేదో, ఇందులో పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎఫర్ట్స్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా ఎర్నింగ్ కెపాసిటీ కూడా మల్టిప్లై అవుతుంది అన్నాను సార్. మల్టిప్లై అన్న వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇంటూ అండి, మల్టిప్లై, యాడింగ్ వేరు, మల్టిప్లై వేరు సార్, మల్టిప్లికేషన్స్ లో. అంటే అంత ఎక్స్పోనెన్షియల్ రేషియోలోని మనకు ఇన్కమ్స్ పెరగబోతున్నాయి. దాట్ ఈస్ ద బ్యూటీస్ ఆఫ్ ద సిస్టమ్. ఓకేనా? సో Desalp's community will create longevity and income sustainability through a simple process which is daily shopping. ఇక్కడ మళ్ళీ ఓవర్లాప్ చేస్తూ ఒక పాయింట్ మళ్ళీ మన కంపెనీ ఇక్కడ క్లియర్ గా చూపించింది సార్. ఒకసారి చూడండి, ఈ యొక్క డెసాల్పస్ కంపెనీ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ పాయింట్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. వాళ్ళు ఇక్కడ రౌండ్ అప్ చేస్తాను సార్, చూడండి. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, మనం ఒక దాంట్లో ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు మీరు ఒకవేళ ఏదైనా చేస్తూ ఉంటే ఓకే సార్, నేను దానికి ఏది అన్ను. కానీ ఎక్కడ మనం ఎఫర్ట్స్ పెడితే మన యొక్క ఎర్నింగ్ కెపాసిటీ మల్టిప్లై అవుతుందో, టైం ఈజ్ వెరీ వెరీ ప్రీషియస్ అండి. అందుకే నేను ఏం చెప్తానంటే, ప్రతి ఒక్కరు కూడా మనీ ఒకటి ఇన్వెస్ట్ చేయడం కాదు సార్. మనీ ఇన్వెస్ట్ చేసి సంపాదించే చాలా తక్కువ అండి. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం. ఇప్పుడు ఎవరైతే సెషన్స్ వింటున్నారో వాళ్ళందరికీ నేను ఎందుకు స్పెషల్ కంగ్రాట్స్ అని ఎందుకు చెప్తానంటే, జూమ్లో వచ్చే వాళ్ళందరికీ వాళ్ళకు ఒక కసి ఉందండి. ఏది, నేను ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే నేను నేర్చుకోవాలి, నేను సంపాదించుకోవాలి అనే కసి ఉంది. ఆ కసి ఉన్న వాళ్ళు సంపాదిస్తారు సార్. 100% వాళ్ళ తాలూకా ఎర్నింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కంపారిటివ్లీ అదర్స్. కొంతమంది ఉంటారండి, మనీ ఓకే ఇన్వెస్ట్ చేస్తానంటారండి, టైం ఇన్వెస్ట్ చేయరండి. సార్ అసలు విషయం చెప్తాను, సీక్రెట్, మనీ కంటే టైం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు సార్. ఇందులో అలాంటి బ్యూటీ ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు సార్ ఇది. ఎవరైనా కానీ పాకెట్లోంచి ఒక్కసారే పే చేస్తారు సార్, కేవలం $130 ప్లస్ గ్యాస్ ఫీ, ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ఇంటర్నేషనల్, ఇది ఒక గ్లోబల్ బిజినెస్ కాబట్టి ఆ ఆ, మహా అయితే $150 సార్, అంతకంటే ఎక్కువ లేదండి. అర్థమైందా సార్? సో ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ అండి. సో ఇది చెప్పిన తర్వాత నేను కాంపన్సేషన్ ప్లాన్లోకి వెళ్దామనే ఉద్దేశంతోనే నేను కొంచెం దీనికోసం టైం తీసుకున్నాను. డెస్సాల్పస్ ద కాంపన్సేషన్ ప్లాన్ ఏదైతే ఉందో, ఇది చెప్పే ముందు ఇది వరల్డ్ వైడ్, ఇదొక
ఇదిగోండి సార్, ఫర్గెట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ లెర్న్డ్ కన్సర్నింగ్ దిస్ ఇండస్ట్రీ. దీని గురించి కూడా చాలా సింపుల్ గా మనకి కంపెనీ చెప్తుంది. ఇదిగోండి, దిస్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ సార్. కొంచెం ఈ పాయింట్ కూడా అందరూ చూడాలండి, నేను మెయిన్ అది ఎలివేట్ చేయలేదు. దిస్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ విత్ ఫిజికల్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్ సేల్. సార్ నాట్ ఓన్లీ ఫిజికల్ ప్రొడక్ట్సే కాదు సార్, డిజిటల్ ప్రొడక్ట్స్ కూడా ఇందులో సేల్ చేసుకోవచ్చు మనం. మన యొక్క యాప్ అంత విలువైందండి. అంటే దాని అర్థం డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఫోన్ రీఛార్జ్ చేసుకోవచ్చు, మన డిటిహెచ్లు ఏవైతే ఉన్నాయో అవి రెన్యూవల్ చేసుకోవచ్చు. చూడండి, దాని మీద కూడా మనీ జనరేట్ అవుతుంది. ఈ మన షాపింగ్ పోర్టల్లో మనకి జనరేట్ అయిన ఏదైతే ఉందో ఇన్కమ్తోని మనం ఫ్యూచర్లో ఎంత బాగా మనీ జనరేట్ చేసుకోవచ్చో చూడండి సార్. డిజిటల్ ప్రొడక్ట్స్ అండ్ ఫిజికల్ ప్రొడక్ట్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఆపర్చునిటీని చాలా క్లియర్గా కంపెనీ ఇచ్చిందండి. సో ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి సార్ ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నో వీఆర్ మూవింగ్ టు ద కాంపన్సేషన్ ప్లాన్. ఈ కాంపన్సేషన్ ప్లాను సింపుల్గా యాక్చువల్గా చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే 4 రకాల ఆదాయాలు సార్. సింపుల్గా చెప్పాలంటే యాక్చువల్లీ 3 రకాలు అంటాం, కానీ 4 రకాల ఆదాయాలు. సో మీరు ఒకవేళ నోట్స్ ఉంటే కనుక జస్ట్ చిన్న పాయింట్స్లో రాసుకోండి సార్. ద స్ట్రక్చర్ హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్లో ఫస్ట్ యూనిట్, చూడండి సార్, ఇక్కడ క్లియర్గా యూని లెవెల్ ఇన్కమ్ అని చెప్పాడండి. ఫస్ట్ మనం ఈ యొక్క పీడిఎఫ్ ప్రకారం నేను వెళ్తున్నాను ఒక ఆర్డర్లోని. ఇక్కడ మీరు ఇందులోని 2/20 మ్యాట్రిక్స్ లో 20 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటి సంపాదించవచ్చు. యూని లెవెల్ ఇన్కమ్ లో 20 లెవెల్స్ డీప్ ఇన్కమ్ సంపాదించవచ్చు ఒకటి. నెంబర్ టూ, యూని లెవెల్ ఇన్కమ్. ఇది మనకు అర్థం అవడానికి చాలా సింపుల్ గా చెప్తాను సార్. నేను సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ హీ హ్యాస్ ద కెపాసిటీ టు రిఫర్ సో మెనీ పర్సన్స్, ఓల్డ్ మందికి అయినా రిఫర్ చేయగలిగిన కెపాసిటీ ఉందండి. ఓకేనా? ఈ కంపెనీలో 2/20 మ్యాట్రిక్స్ ప్రకారం మీకు కంపెనీ ఎవ్రీ మంత్ ఒక శాలరీ లాగా ఇస్తుందండి. ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరు కట్టే సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ మీద మనకి ఎవ్రీ మంత్ ఒక శాలరీ లాగా జనరేట్ చేసేస్తుందండి. అది ఎంతవరకు తెలుసా సార్? 2/20 మ్యాట్రిక్స్ అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి సార్, 2/20 మ్యాట్రిక్స్ డీప్ లో మీకు ఇన్కమ్ రాబోతుంది ఈ కంపెనీలో. అది కూడా ఎవ్రీ మంత్ శాలరీ లాగా. అంటే రేపు పొద్దున్న కస్టమర్లు అవనియండి, విఐపి మెంబర్స్ అవనియండి, ఈవెన్ దో ద అంబాసిడర్స్ అవనియండి, వాళ్ళందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో మన కింద 2/20 మ్యాట్రిక్స్ లో కంపెనీ ఫోర్స్డ్ స్పిల్ ఓవర్ ద్వారా కిందకి వేస్తుందండి. ఒక విధంగా అది ఆటోమేటిక్గా స్పిల్ ఓవర్ ప్రకారం మీ పైనుంచి మీ కింద పడుతుంది. అది ఒక రకమైన ఆదాయం. ఓకేనా? అది ఒక మంత్లీ శాలరీ లాగా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోతుంది చూడండి, లినేజ్ యూని లెవెల్ ఇన్కమ్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సార్, ఒక 10 మందిని రిఫర్ చేసుకున్నాను అనుకోండి. 10 మందిని రిఫర్ చేసుకుంటే ఫస్ట్ 2 పర్సన్స్ మీద వాళ్ళు కట్టే $129.99 నుంచి $100, ఈచ్ 1 పర్సన్ నుంచి 100 + 100, ఫస్ట్ ఇద్దరు నుంచి 100 $200 వచ్చేస్తాయి సార్. ఓకే, 100 $200 వచ్చాయి. మరి మిగతా వాటి మీద 50% లెవెల్ 1 ఇన్కమ్ వస్తుంది సార్. మిగతా ఎంతమందిని అయితే నేను రిఫర్ చేసినా అంతమంది మీద కూడా నాకు యూని లెవెల్ ఇన్కమ్లో 50% ఇన్కమ్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరి నుంచి $50 లెక్కన వస్తుందండి. అర్థమైందా సార్? ఎంతమందిని రిఫర్ చేస్తే ఆ 50 ఇన్స్టెంట్గా స్పాట్లో వచ్చి పడిపోతాయి. ఓకేనా? అది మన యొక్క లెవెల్ అప్గ్రేడేషన్కి ఆటో ఫైనాన్సింగ్లో అది కూడా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ స్టేజ్లో మీరు తెలుసుకుందరు కానీ అది. ఓకేనా? తర్వాత లెవెల్ 2లో మీకు 20% ఆఫ్ ద మార్జిన్ వస్తుందండి. 20% వరకు కూడా మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందండి లెవెల్ 2లో. అలాగే లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5లో కూడా 10% లెక్కన ఈ విధంగా ఇన్కమ్ మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పటివరకు కూడా ఆల్రెడీ కంపెనీలో ఎవరైతే అందుకున్నారో వాళ్ళందరూ కూడాను ఆ 20 ఏదైతే ఉందో యూని లెవెల్ ఇన్కమే ప్రజెంట్ అందుకున్నాం సార్ మనందరం కూడా. ఆ విధంగా జనరేట్ అయిన మనీయే ఎవరికి ఇప్పుడు పే అవుట్స్ అందుకున్నారు కదా ఆల్రెడీ. కంపెనీ ఏం చెప్పిందండి, ఆల్రెడీ ఎవరైతే ఇంతకు ముందు పే చేస్తారో వాళ్ళందరికీ కూడా పే అవుట్స్ ఇచ్చి ఆ తర్వాతనే నెక్స్ట్ నేను వేరే వాళ్ళ దగ్గర, ఇప్పుడు కొత్త వాళ్ళ దగ్గర ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో వాళ్ళ దగ్గర నేను పేమెంట్స్ తీసుకుంటా అన్నదండి. అలాగే ఆ మాట మీద ఉండిపోయిందండి. మేము జాన్యువరి నెలలో పేమెంట్ చేసాము. ఈ రోజు ఆగస్ట్ వరకు కూడా కంపెనీ తాలూకా సాఫ్ట్వేర్ అంతా పర్ఫెక్ట్గా సెటరేట్ చేసుకొని మాకు పేమెంట్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఎవరైతే ముందుగా పేమెంట్ కట్టి కొంత టీములు చేసి ఉన్నారో వాళ్ళకి బిఫోర్ లాంచింగ్, కంపెనీ ఇంకా లాంచింగ్ అవ్వకుండా ముందుగానే పేమెంట్స్ అన్ని అందరికీ రిలీజ్ చేసి ఇప్పుడు పేమెంట్స్ ఆఫర్ చేస్తుంది సార్. ఓకేనా? సో 3 ways టు జాయిన్ ద కమ్యూనిటీ అనే క్రమంలో, ఒకటి ఒక మెంబర్ జాయిన్ అవ్వచ్చండి $29 తోని, ఒక విఐపి మెంబర్ జాయిన్ అవ్వచ్చండి $129 తోని, అలాగే ఒక అంబాసిడర్ కూడా జాయిన్ అవుతారండి $129 తోనే. ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఓకేనా? సో ఈ విధంగా 3 ways లో జాయిన్ అవ్వచ్చండి.
జాయిన్ అయితే ఏంటి సార్ ఈ కంపెనీలో ఉండే బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ బ్యూటీ ఏంటంటే సార్, ఒక మెంబర్ కింద జాయిన్ అయిన పర్సన్ కూడా రేపొద్దున ఆటోమేటిక్గా విఐపి మెంబర్ కింద కన్వర్ట్ అవుతాడండి. ఎందుకు? ఇతని త్వరక అప్గ్రేడేషన్ కెపాసిటీ పెంచుకున్న తర్వాత ఆటోమేటిక్గా. అంటే ఇందులో ఉండే ప్రతి ఒక్క మెంబరు కూడా మనకి, ఎస్పెషల్లీ అంబాసిడర్స్ కి మనీ ఇవ్వబోతున్నారు సార్. ఇది గుర్తుపెట్టుకోండి, ముఖ్యమైన పాయింట్. ఓకేనా? విఐపి మెంబర్ కూడా కంపెనీ ఏదైతే ఆఫర్ చేసిందో, వెరీ ఇనిషియల్ 8,900 8,190 షాపర్స్ మీద ఇన్కమ్ కంపెనీ ఇవ్వబోతుంది. అలాగే ఫస్ట్ మెంబర్ నుంచి వద్దాం. ఈ మెంబర్ $29 ఎప్పుడైతే ఇందులోకి ఎంటర్ అయ్యాడో, చూడండి ఇందులో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ పోర్టల్లోకి ఒకసారి మన దాంట్లోకి వస్తే వదలరండి. మళ్ళీ 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 మన కస్టమర్లు అవుతూనే ఉంటారు. మళ్ళీ మళ్ళీ కూడా మనకి వీళ్ళు ఇంకా కమ్యూనిటీ పెంచుకుంటూ వెళ్తారండి. అలా డిజైన్ చేయడం జరిగింది ఇది. ఎందుకంటే వేరే ప్లాట్ఫామ్స్ లో మనం ఎంత మనీ షాపింగ్ చేసినా కానీ మనకి కంపెనీ అక్కడ మనకి మహా అయితే డిస్కౌంట్లు ఆఫర్లు అంటే వస్తాయి. ఇప్పుడు అమెజాన్ ఉంది, మహా అయితే మనకి డిస్కౌంట్లు ఏదైనా ఉంటే ఆ కొన్ని కొన్ని ఆఫర్స్ వస్తాయి. ఆ ఆఫర్సే వస్తాయి తప్ప మనకి మనీ జనరేట్ అవుతుంది. అంటే మనీ మనకి అందులో అమెజాన్ లో మనం డబ్బులు సంపాదించుకోవడానికి కంపెనీ అవకాశం ఇవ్వదు కదా. కానీ మన దాంట్లో ఒకటి, ఏవైతే ఒక పర్సన్ $29తో ఎంటర్ అయ్యారో అతనికి $25 అడ్వాన్స్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ పాయింట్స్ అని ఇస్తుందండి. $25 వర్త్ ఇచ్చేస్తుందండి. ఇది కూడా ఎవ్రీ $50 షాపింగ్ చేసేటప్పుడు కూడా ఇది 100% ఈ $25 ఏదైతే ఉందో దీన్ని వాడుకోవచ్చండి. ఈ $25 ఏదైతే ఉందో ఇది అతను హ్యాపీగా వాడుకోవచ్చు. ఒకసారి చూపిస్తున్నాను నేను. ఇదిగోండి సార్, ఈ $25 క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఈ క్రెడిట్ పాయింట్స్ ఎవ్రీ $50 తో ఏదైనా పేమెంట్ చేశారు అనుకోండి, ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాను అనుకోండి, అందులో $10 ఆటోమేటికల్లీ వాడుకోవచ్చండి. అదే ఇందులో ఉన్న మెయిన్ గొప్పతనం. ఓకేనా? అలాగే సార్, స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది కదా ఇప్పుడు? క్లియర్ సార్. క్లియర్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ కంపెనీలోని ఎవరైతే మెంబర్స్ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా 2/20 మ్యాట్రిక్స్ లో కంపెనీ వాళ్ళని జనరేట్ చేయడం జరుగుతుందండి. ఆ మ్యాట్రిక్స్ కనిపించడం కోసం నేను స్లైడ్ మార్చాను. ఇక్కడ చూడండి, 2/20 మ్యాట్రిక్స్ ఇక్కడ అందరికీ కనిపిస్తుందా సార్? చూడండి. అంటే ఫస్ట్ ఇద్దరిని, తర్వాత నలుగురిని, తర్వాత 8, తర్వాత 16, తర్వాత 32, ఈ విధంగా టూ మ్యాట్రిక్స్ లో యా- చేసుకుంటూ వెళ్ళిపోద్దండి. యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి బై డిఫాల్ట్. అది కూడా ఇక్కడ మనం చేసే పని ఏం లేదండి. జస్ట్ మీరు ఎంటర్ అయ్యారు, ఓకే. ఎంటర్ అయిన తర్వాత అతని తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా మీ ముందులోకి ఫిల్ అయ్యాక ఆటోమేటికలీ ఆటో ఫిల్లింగ్ రూపంలో, ఆటోమేటికల్లీ మ్యాట్రిక్స్ రూపంలో మన కింద ఫాలో అవుతూ వస్తారండి ఆటోమేటిక్గా. ఆ వచ్చే క్రమంలో ఈ 2/20 మ్యాట్రిక్స్ లో వీళ్ళకి చూడండి సార్, 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ ఇస్తుందండి. 2046 మెంబర్స్ అయ్యారండి. మెంబర్స్ కూడా కాదు, షాపర్స్ అంటున్నాడు కంపెనీ. అంటే ఈ 2,000 మంది షాపర్స్ పర్చేస్ చేసిన దాంట్లో కంపెనీ అడిషనల్ బెనిఫిట్ ఇస్తుందండి, ఒక కమిషన్ లాగా. ఇందాక నేను మీకు చెప్పాను, వేరే ప్లాట్ఫామ్స్ వదిలేసి మన ప్లాట్ఫామ్ లో ఎందుకు సార్ జనాలు రేపు పొద్దున్న ఓ కొల్లలుగా రాబోతున్నారు అనడానికి దానికి ఇదే ఎగ్జాంపుల్ సార్. క్లియర్ గా పీడిఎఫ్ చూడండి సార్, ఇక్కడ క్లియర్ గా ఉంది. మెంబర్ కి మామూలుగా $29 పే చేసిన మెంబర్ కి $25 ఏసీసీ పాయింట్స్ ఇవ్వడమే కాకుండా 10 లెవెల్స్ డీప్ వరకు కూడా అతని కింద మెంబర్స్ ఎప్పుడైతే జనరేట్ అయిన తర్వాత ఒక 2,000 మంది వరకు కూడా అతనికి ఇన్కమ్ ఇస్తుందండి కంపెనీ. దాట్ ఈస్ ద బ్యూటీ అండి. ఎంత వస్తుంది సార్? మనం మామూలు సరదాగా మనం మాట్లాడుకుందాం. ఈ 2,000 మంది మీద 0.5 సెంట్స్ నుంచి $3 వరకు కూడా కమిషన్ ఇస్తుందండి. 0.5 సెంట్స్ నుంచి $3 వరకు కూడా కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. అంటే దాని అర్థం దాదాపుగా ఈ 2,000 మంది మీద ₹10 వచ్చింది అనుకోండి, అంటే $1,000 అండి. ఎంత అయింది సార్ ఇన్కమ్? ఆయన పెట్టింది ఎంతండి? కేవలం $30. అంతేనా? 29 పెట్టాడు, $25. ఆల్రెడీ ఎస్సిసి క్రెడిట్ కాయిన్ పాయింట్స్ వచ్చాయి, షాపింగ్ లో యూజ్ చేసుకుంటాడు. అది పక్కన పెట్టండి. అది కాకుండా ఈ అడిషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, $1,000 ఎప్పుడైతే జనరేట్ అయింది ఇంకా ఆయన ఆగుతాడండి. ఇందాక నేను మీకు ఒక మాట చెప్పాను, ఇందులో కమ్యూనిటీ చాలా భయంకరంగా డెవలప్ అవబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో వచ్చి కొనుక్కుంటారు. కారణం ఏంటంటే ఇదే సార్. అంత తెలివిగా డిజైన్ చేసిందండి ఈ కంపెనీ. నేను స్టార్టింగ్ గా చెప్పాను, ఇందులో ఉండే వాళ్ళు చాలా హై ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అని చెప్పేసి. ఓకేనా? అంటే అంత కూడా అక్కర్లేదండి. జస్ట్ ఒక 500 మంది ఆయన కింద పడ్డారు అనుకుందాం. 2,000 అక్కర్లే, 500 మంది. 500 మంది మీద ఇంటూ 50 సెంట్స్ అంటే $250 వస్తే అవుతాడు సార్ మనిషి. భూమి మీద ఉండడండి. ఎందుకంటే ఇప్పటివరకు ఏ షాపింగ్ పోర్టల్ కూడా డబ్బులు ఇవ్వాలా, అలా మందే ఇవ్వబోతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్.
సో ఆ తర్వాత ఈ $2,000 ఎప్పుడైతే ఈ 2,000 మంది ఎప్పుడైతే షాపర్స్ వచ్చి ఆయన తాలూకా ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ $29తో ఇతను ఆగిపోడుగా. నెక్స్ట్ పొజిషన్ ఏంటి? విఐపి మెంబర్. ఈ విఐపి మెంబరు $129 పే చేస్తే ఆటోమేటికల్లీ ఇతనికి ఎంత ఇస్తున్నారు సార్? 12 లెవెల్స్ డీప్ ఇన్కమ్ ఇస్తుందండి. 12 లెవెల్స్ డీప్. మీకు మళ్ళీ అది అర్థం అవ్వాలని కొంచెం కొన్ని చార్ట్ ఇక్కడ పెడుతున్నాను కావాలని. 12 లెవెల్స్ డీప్ అంటే ఎక్కడ వస్తుంది సార్? ఇది చూడండి ఒకసారి మీకు అందరికీ. 4096. చూడండి 4096 ఇక్కడ కనిపిస్తుందా సార్? నేను ఆన్లైన్ చేశాను. 4096 అంటే 4096 కాదు సార్. ఆ కింద ఉన్న లెవెన్త్ లెవెల్ వరకు కూడా మొత్తం ఈ 2, 4, 8, 16 ఇవన్నీ కలిపితే వాళ్ళు ఒక 4,000 మంది అవుతారండి. కాబట్టి లెక్కేసుకోండి మీకు. అంటే ఆ 4,000 ప్లస్ పన్నెండో లెవెల్లో 4,000 మంది మొత్తం కలిపి 8,192 మంది మీద ఆయనకి బెనిఫిట్ ఇస్తుందండి. ఇదిగోండి సార్, ఇందాక లెక్కేస్తే రూపాయలు లెక్కేద్దాం. 8,190 మంది మీద ఇంటూ రూపాయలు లెక్కేస్తే ఎంత సార్? $4,000 నెలకి సార్. ఎవ్రీ మంత్ ఇన్కమ్. ఇది మళ్ళీ కన్సిస్టెన్సీ ఇన్కమ్. కన్సిస్టెన్సీ ఇన్కమ్ అని ఎందుకు చెప్పాను సార్? షాపింగ్ మనం ఎవ్రీ టైం కొనుక్కుంటూనే ఉంటామండి. షాపింగ్ ఎప్పుడైనా ఆపుతామా? ఆపితే మనకు అవ్వదుగా. దట్ ఈస్ ద బ్యూటీ సార్. సో సెక్టార్ కోసం మీరు తెలుసుకోండి ఇందులో ఉండే మనీ జనరేషన్ ఎంత చక్కగా వస్తుందో. సో విఐపి మెంబర్ కూడా సూపర్గా సంపాదించబోతున్నాడు. ఇదే కాకుండా ఈ విఐపి మెంబరే తర్వాత లెవెల్లోని ఇక్కడ 14th వరకు తీసుకోవాలన్నా, 16th వరకు తీసుకోవాలన్నా, 18th వరకు తీసుకోవాలన్నా, 20 లెవెల్స్ వరకు తీసుకోవాలన్నా తన యొక్క లెవెల్ని అప్గ్రేడ్ చేసుకొని, సార్ ఒకసారి వినండి సార్ క్లియర్గా, తన యొక్క లెవెల్ని అప్గ్రేడ్ చేసుకొని ఆటోమేటికల్లీ తను కూడా 20 లెవెల్స్ వరకు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు సార్. అది ఫ్యూచర్లో అవబోతుంది. సార్ మరి ఆ సబ్స్క్రిప్షన్ చేసుకున్న అమౌంట్ అంతా ఎవరికి సార్ వెళ్తుంది? కంపెనీకి వెళ్తుందా? కాదు సార్, మన అంబాసిడర్కి. ఇది అసలైన న్యూస్. నేను అందుకే అది నేను లాస్ట్లో చెప్తా ఆ ప్లాన్. ఇప్పటివరకు నేను మీకు చెప్తుంది ఓన్లీ యూనిలెవెల్ ఒకటి చెప్పాను. షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ చెప్తున్నాను సార్ ఇప్పుడు నేను మీకు. ఓకేనా? నెంబర్ సెకండ్, షాపింగ్ పోర్టల్ తాలూకా ఇన్కమ్ తాలూకా డీప్ అనాలిసిస్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మన మన తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, అంబాసిడర్స్. సరే, అంబాసిడర్ పే చేసేది కూడా ఎంతో తెలుసా అండి? $129. కానీ ఈ అంబాసిడర్స్ తాలూకా ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఎంత ఎక్కువ అంటే ఇచ్చేసాడు సార్ 20 లెవెల్స్. చూడండి కావాలంటే ఇక్కడ 20 లెవెల్స్, అప్ టు 20 లెవెల్స్ ఇన్కమ్ దే విల్ బి గోయింగ్ టు ఎర్న్ ఇన్కమ్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఫ్రమ్ ఓవర్ 2 మిలియన్ మెంబర్స్. సార్ మళ్ళీ ఒక్కసారి చార్ట్ ఇక్కడ తీసుకొస్తున్నాను సార్. ఎందుకంటే ఈ ఫిగర్స్ అనేది ఎలా సార్? 2 మిలియన్స్, 2 మిలియన్లు అంటే 20 లక్షల మంది అండి. 20 లక్షల మంది అంటే మనం మన మైండ్కి కొంచెం కొన్ని క్యాలిక్యులేషన్స్ ఎక్కువ సార్. మన మైండ్కి ఏంటంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ చెప్పినా కూడా ఏదో వీళ్ళేదో బ్లఫ్ చెప్తున్నారు అనుకుంటారు. ఒకసారి 2/20 మ్యాట్రిక్స్లో ఒకసారి చూడండి. ఇక్కడ ఇగోండి సార్, ఈ 10th లెవెల్లో ఎంతమంది, 20th లెవెల్లో ఎంతమంది ఉన్నారండి? 10,48,000 మంది ఉన్నారు సార్. జూమ్ చేయనా సార్? కనిపిస్తుందా సార్ ఈ ఫిగర్? Yes, కాబట్టి sir. జూమ్ చేస్తాను సార్. ఇగోండి, నేను ఎందుకు ఇది జూమ్ చేస్తానంటే ఈ పాయింట్ కరెక్ట్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సార్. నా యొక్క ఉద్దేశం ఏంటంటే పాయింట్ టు పాయింట్ తెలుసుకోవాలి. 10,48,576. నేను ఇందాకలే చెప్పానండి 19వ లెవెల్ వరకు కూడా మీరు లెక్కేస్తే 2/20 మ్యాట్రిక్స్లో సేమ్ ఇదే 10,48,576 వస్తుందండి మీరు టోటల్ చేసుకుంటే. ఎందుకంటే ఎప్పటికప్పటికి డబుల్ అవుతుంటుంది అన్నమాట ఈక్వేషన్లో. అంటే మొత్తం 20,96,000 మంది అండి. 2 మిలియన్ మెంబర్స్ వరకు కూడా సంపాదించుకోవచ్చండి అంబాసిడర్స్. మన పొజిషన్ అదే సార్. అంటే మీకు ఆల్రెడీ ఇచ్చేసాడు కంపెనీ, 20 లెవెల్స్ వరకు మీరు సంపాదించుకోవచ్చు. ఎవరు సార్ ఈ 20 లక్షల మందిని? మీరే తెస్తారేంటి? లేదు సార్. ఆటోమేటికల్లీ కంపెనీ 2/20 మ్యాట్రిక్స్లో ఆ స్ట్రక్చర్ అలా వెళ్ళిపోతూనే ఉంటుందండి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి సార్. అందుకనే నేను చెప్తున్నాను, ఇప్పుడు అంబాసిడర్స్గా పొజిషన్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ప్లేస్మెంట్ నిలబెట్టుకోండి సార్. జూమ్ సెషన్స్ పెడతాం, ఇంతసేపు ఇంత అరుస్తాం, ఇంత చెప్తాం, వినరు, రారు, అటెండ్ అవ్వరు. ఒక యూట్యూబ్లో పెడతాం, పోనీ అట్లీస్ట్ ఆ ప్లాన్ వినండి అన్న ప్లాన్ వినరు. డబ్బులు మాత్రం కడతారు సార్ కొంతమంది. డబ్బులు కట్టి తెలుసుకుంటే కదా సార్ వాళ్ళు నెక్స్ట్ బిజినెస్ ఎలా చేయాలని వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. అలాగే అట్లీస్ట్ సెషన్కి వస్తే కదా, అమ్మో ఈ టైం కల్లా నేను కంపల్సరీ ఈ డబ్బులు కట్టాలి, నేను నా పొజిషన్ నేను నిలబెట్టుకోవాలని అనిపిస్తుంది కదా. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా సెషన్స్లో వినడానికి, అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి సార్. యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం అని అందుకే అంటున్నాను సార్. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ సెషన్స్కి వచ్చి ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా రెన్యూల్ ఆపరండి.
ఎందుకు లైఫ్ టైంలో ఒక్కసారి మనం పెట్టేది ఎంత పెడుతున్నాం సార్? $150 మహా అయితే. నేను ఏది గ్యాస్ ఫీతో కలుపుకొని చెప్తున్నాను సార్, $150 మహా అయితే. ఎంత అయిపోయింది సార్ మహా అయితే? ₹14,000 అండి మన ఇండియన్ కరెన్సీలో. అది కూడా లైఫ్ టైంలో ఒకసారి పే చేస్తాం. మనీ ఎలా జనరేట్ అవుతుందంటే మన కిందన మీరు పని చేసినా చేయకపోయినా ఆటోమేటికలీ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. నెక్స్ట్, ఇందులో ఏదైతే ఆటో ఫైనాన్సింగ్ సిస్టమ్ ద్వారా కంపెనీ మనకి జనరేట్ చేసే మనీ ఏదైతే ఉందో ఆ మనీ ఆటోమేటికలీ మీకు వచ్చిన రెఫరల్ కమిషన్లోంచి మీకు వచ్చే కమిషన్ ఏదైతే జనరేట్ అవుతుందో దాంట్లోంచి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుందండి. మీకు మీతో పాటు మీ కింద జాయిన్ అయిన వాళ్ళకి బై డిఫాల్ట్ మీ ద్వారా రాని, మీ అప్లైనర్ ద్వారా రాని. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంది సార్. బై డిఫాల్ట్ మీ ద్వారా రాని వాళ్ళు, మీ అప్లైన్ ద్వారా రాని వాళ్ళు ఆటోమేటికల్లీ మీ కింద ఎండార్స్ అయిపోయి మీకు డబ్బులు ఇస్తూనే ఉంటారు సార్ అంబాసిడర్స్ కి. అదే అసలు సిస్లైన్ ప్లాన్ అండి. లాస్ట్ లో చెప్పబోతుంది అదే. కాబట్టి లాస్ట్ వరకు ఉండండి. ఈ సెకండ్ ఏదైతే షాపింగ్ పోర్టల్ తాలూకా ఇన్కమ్ ఉంది, ఇది ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అండి. ఇది ఇరవై ఇరవై లక్షల మంది కదా, మన మైండ్ కూడా ఒప్పుకోదండి. 20 లక్షల మంది నుంచి ₹10 వచ్చినా కానీ $10 లక్షల వస్తాయి సార్ నెలకి మనకి. వద్దు సార్, మన అంత ఆలోచన వద్దు, మనకు అంత అవసరం లేదు. కేవలం 2,000 మందే వచ్చారు అనుకుందాం. 2,000 మంది వస్తే 2,000 ఇంటూ 50 పైసలు అండి. $1,000 సంపాదించుకోవచ్చు సార్. మీ యొక్క ఇనీషియల్ ఇన్కమ్ ఇది. ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ అండి, ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను సార్. ప్రపంచంలో దాదాపుగా 800 కోట్ల మంది ఉంటే అందులో నాకు తెలిసి 80% పైనే సార్. మీరు సర్వే కూడా కొట్టండి అంటే గూగుల్లో. 80% పైన షాపింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు అంత సులువు అయిపోయింది. నేను ఇందాక చెప్పాను, ఇలా ఆండ్రాయిడ్ ఫోన్ పట్టుకుంటున్నారు, టక 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 కొట్టేస్తున్నారు, బుక్ చేసుకుంటున్నారు, ఆన్లైన్లో సామాన్లు కొనుక్కుంటున్నారు. అంటే వాళ్ళని షాపర్స్ అంటారండి. అంతమంది ఉండే క్రమంలో 800 బిలియన్లో 70% లెక్కేస్తే ఎంతండి? 560 కోట్ల మంది రాబోతున్నారు సార్ ఇందులోకి. అందులో నాట్ 1% లెక్కేసుకున్నా కానీ లక్షల్లోకి వెళ్ళిపోవడం ఎంతసేపు సార్ ఇందులోను? నేను ఎంతమంది చెప్పాను సార్? ఒక్కొక్కరి కింద 1000 మంది అని చెప్పాను. మన అందరం టాప్లో ఉన్నాం సార్. అవకాశం ఉందా లేదా ఆలోచించుకోండి. 560 కోట్ల మంది షాపర్స్ ఇందులోకి రాబోతున్నారు. ఎందుకు సార్ రాబోతున్నారు? నేను ఇందాక డిఫరెన్స్ చెప్పాను. అమెజాన్ గిమాజాన్ లాంటి దాంట్లోని మనకు ఓన్లీ ఇది రిబేట్ అంటారు కదా, రిబేట్ అంటే కన్సెషన్ ప్రైస్ కి దొరుకుతాయి తప్ప వాళ్ళ దగ్గర నుంచి మనకు మనీ రాదండి. కానీ ఇందులోకి వచ్చే ఒక మెంబర్ కూడా డబ్బులు వస్తాయి. నేను చెప్పాను, వాళ్ళ కింద 2,000 మందిని వేసి ఆ 2,000 మంది షాపింగ్స్ ద్వారా ఏదైతే మనీ జనరేట్ అవుతుందో అందులో 50 సెంట్స్ లెక్కన ఓ $1,000 వరకు ఇన్కమ్ వాడు సంపాదించుకోవచ్చు. కస్టమర్ ఆగడండి, ఇంకా 100 మందికి రిఫర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆటోమేటిక్లీ రెఫరల్ ఇన్కమ్ సంపాదించుకుంటాడు. ఆటోమేటిక్లీ విఐపీ మెంబర్ అయిపోతాడు. ఇమ్మీడియట్గా $129 వెంటనే జనరేట్ చేసుకుంటాడు. విఐపీ మెంబర్ అయిపోతుంది. ఎందుకు? 10 లెవెల్ ఇన్కమ్ చాలదు, 12 లెవెల్ ఇన్కమ్ సంపాదించుకుందామని. 12 లెవెల్ ఇన్కమ్ అంటే ఏంటి? 8,000 మంది షాపర్స్ మీద ఇన్కమ్ నేను పెంచుకోవాలని అనుకుంటాడు సార్. పూర్వం ఎవరైనా కూడా అదే పని చేస్తారు సార్. ఆన్లైన్లో అంత అంత మనీ ఉంది. అలాగే అక్కడితో ఆగడండి విఐపీ మెంబర్ కూడా. తర్వాత కూడా తను $129 తర్వాత స్టెప్ 2 స్టెప్ 3 చెప్తాను నేను. ఆ ఇన్కమ్స్ కూడా వీళ్ళు ఆటోమేటికల్లీ అందుకోవడానికి, తల యొక్క ర్యాంకులు పెంచుకోవడానికి ఆటోమేటికల్లీ అవి కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తారండి. దట్ ఈస్ ద బ్యూటీ సార్. ఆ విధంగా జనరేట్ అయిన మనీ అంతా కూడా ఎవరికి వెళ్తుంది అని చెప్పానండి. మళ్ళీ సేమ్ వస్తారండి ఇక్కడ అంబాసిడర్స్ అండి. కాబట్టి అంబాసిడర్ పొజిషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ విషయం సార్. ఆ విషయంలో మాత్రం ఎవ్వరు కూడా మీరు ఆ లైట్గా తీసుకోకండి. నేను ముఖ్యంగా చెప్తున్నాను సార్. ఓకేనా? సో ఇంపార్టెంట్ పాయింట్స్లోని ఇగోండి, మెంబర్స్ 10 లెవెల్స్ ఇన్కమ్ ఇక్కడ ఆల్రెడీ కంపెనీ చాలా క్లియర్గా ఇచ్చిందండి. నేను వెనక్కి వెళ్ళి ఇందాక చార్ట్లు చూపించాను కదా, ఇలాగా 10 లెవెల్స్ ఇన్కమ్ అంటే ఇగోండి 2,000 మంది. అదే విఐపి మెంబర్కి ఏమో 8,000 మంది వరకు కూడా సంపాదించుకోవచ్చు. అలాగే ఏ విధంగా స్పిల్ ఓవర్ పడుతుందని చిన్న అవగాహన ఇచ్చిందండి. ఇమ్మీడియట్ పేఅవుట్ ప్లాన్ స్టెప్ 1లోని ఏ విధంగా వస్తుందంటే, ఒక అంబాసిడర్ స్పిల్ ఓవర్లోని ఇంకో అంబాసిడర్ పడచ్చండి, ఇంకో విఐపి మెంబర్ కూడా పడచ్చండి. తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు పే చేసేది, ఇతను పే చేసేది $129 కాబట్టి. సో ఆ ఇన్కమ్ ఎవరు ఎవరు ఎంజాయ్ చేస్తారు సార్? ఆబ్వియస్లీ అంబాసిడర్స్. అదే సార్ అసలు సిస్టమ్ ఇన్కమ్. మంత్లీ మనకి ఎవ్రీ మంత్ శాలరీ లాగా వచ్చే ఇన్కమ్ అని చెప్పాను కదా. ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నారు కదా, ఈ విఐపి మెంబర్స్ అవనియండి, ఈవెన్ అంబాసిడర్స్ అవనియండి. ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ చేసుకున్న మనీ మనకే పంచుతుందండి కంపెనీ. కంపెనీ ఉంచుకోవట్లా, మనకి ఒక శాలరీలా పంచుతుందండి. ఓకేనా? సో ఇది ముఖ్యమైన పాయింట్. అంబాసిడర్స్ అయితే కొన్ని 20 లెవెల్స్. ఎంతమంది అండి? ఓవర్ 2 మిలియన్ క్లియర్గా ఇచ్చాడు సార్. చూడండి, 2 మిలియన్ షాపర్స్ వరకు కూడా ఇందులో సంపాదించుకోవచ్చు.
సో వాట్ ఆర్ ద పారామీటర్స్, వాట్ ఆర్ ద మెయిన్ ఇందులో ఏంటి ఆ విధంగా అందుకోవడానికి ఇక్కడ చూడండి సార్, ఇదే టూ లోని కొన్ని స్లాట్స్ లాగా ఇచ్చాడు చూడండి సార్, క్లియర్గా చూడండి ఒక్కొక్కలోని. ఇప్పుడు ఒక అంబాసిడర్ కాదు, నేను విఐపి మెంబర్ దగ్గరికి వస్తాను సార్. విఐపి మెంబరే ఉన్నాడు. వెరీ ఇనీషియల్ ఎంత సార్ తెచ్చుకున్నాడు ఆయన? ఆయన ఎప్పుడైతే ఇన్కమ్ సంపాదించుకున్నాడు, ఒక నిమిషం అండి. సార్ ఈ చార్ట్ కనిపిస్తుంది కదా సార్ అందరికీ? యా సార్. ఇది కొంచెం ఇంపార్టెంట్ సార్, అందుకనే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నా యొక్క తాపత్రయం. స్టెప్ లో ఎప్పుడైతే $129 పే చేశాడో, ఇక్కడ ఉండి 129 అనే వేస్తున్నాను చూడండి సార్, ఇక్కడ 129 అందరికి కనిపించడం కోసం. $129 ఎప్పుడైతే పే చేశాడో, ఒక విఐపి మెంబర్ అవనివ్వండి, అంబాసిడర్ అవనివ్వండి, ఈ 12 లెవెల్స్ వరకు కూడా ఇన్కమ్ హ్యాపీగా సంపాదించుకోవచ్చండి. నో కండిషన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయింది. తర్వాత అతను తనకు వచ్చిన కమిషన్తో, తనకు వచ్చిన మనీతో, మళ్ళీ జోబులోంచి పెట్టక్కర్లేదండి, వన్ టైమే ఎవరైనా పే చేసేది ఇక్కడ. వన్ టైమే, ఇది గుర్తుపెట్టుకోండి, వన్ టైమే కదా. నెక్స్ట్ తనకు వచ్చిన ప్రాఫిట్ తోని $200 కనుక అప్గ్రేడ్ చేసుకున్నాడు అనుకుందాం, ఒక విఐపి మెంబర్ అవనండి, ఒక అంబాసిడర్ అవనండి. స్టెప్ 2 ఇవ్వండి, పైన ఇచ్చేటండి $200. అలా ఎప్పుడైతే తను అప్గ్రేడ్ చేసుకున్నాడో 14 లెవెల్ వరకు కూడా, ఇగోండి సార్, ఇక్కడ ఇగోండి, ఇక్కడ ఇక్కడ నేను గీత పెడుతున్నాను చూడండి సార్, ఇక్కడ $200తో ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకున్నాడో 14th లెవెల్ వరకు కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఈ వేరియేషన్ అంతా చూడండి సార్ ఒక్కసారి, ఇక్కడ 14th లెవెల్లో వేరియేషన్. 12 లెవెల్స్ వరకు కూడా 8,000 మంది అయ్యారు కదా. 13th లెవెల్ ఎంతమంది ఉన్నారండి? ఒకేసారి ఇక్కడ 8,000 మంది ఉన్నారు. 14th లెవెల్లో 16,000 మెంబర్స్ ఉన్నారు. అంటే 16,000 ప్లస్ 8,000 కలిపితే ఎంత అండి? 24,000. ఆ చిల్లర లెక్కేస్తే 25,000 సార్ మొత్తం ఆన్ అన్ యావరేజ్. అంటే ఒకేసారి $200తో ఎప్పుడైతే తను అప్గ్రేడ్ చేసుకున్నాడో 25,000 మంది షాపర్స్ యాడ్ అయిపోయారు సార్ ఆయనకి. ఈ 25,000 మంది షాపర్స్ మీద ₹1 వస్తాయని ఇన్కమ్ ఎంత అండి చెప్పాను నేను? $12,000 పెరిగిపోయిందండి. అంటే తన యొక్క ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఎంత పెరిగింది సార్? ఒకేసారి 8,000 మందికి ప్లస్ కలిసింది ఒక 25,000 మంది కలిసిపోయారండి ఒకేసారి. అంటే 8,000 మంది షాపర్స్ మీద వచ్చే ఇన్కమ్ బదులు ఒక్క $200తో ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకున్నాడో, తన యొక్క ఆదాయం దాదాపుగా 25 ప్లస్ 8 దాదాపుగా $33,000, 33,000 మంది షాపర్స్, 30,000 మంది షాపర్స్ మీద ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చండి. సింపుల్ లాజిక్ సార్ ఇది చెప్తున్నాను. అప్గ్రేడ్ చేసుకుంటాడా చేసుకోడా? జోబులోంచి పెట్టట్లేదుగా. ఎందులోంచి పెడుతున్నాడు? తనకు వచ్చిన ప్రాఫిట్ లో నుంచే. ఓకేనా సార్? ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి. ఈ $200 అప్గ్రేడ్ చేసిన డబ్బులు ఎవరికి వెళ్తాయి సార్? సార్ ఇందాక నేను చెప్పానండి, ఎవరు సార్? అంబాసిడర్స్ కి. ఈ సబ్స్క్రిప్షన్ అమౌంట్ అంబాసిడర్కి వెళ్తుందండి. కానీ విఐపి మెంబర్ ఓన్లీ వాళ్ళు పే చేసి ఈ అర్హత సంపాదించుకుంటారు. ఓన్లీ ఈ అర్హత సంపాదించుకోవడానికే వాళ్ళు చేసుకుంటారని చెప్పడానికి సార్ మీకు ఎగ్జాంపుల్ ఇది. అంబాసిడర్ పొజిషన్ ఎవరైతే నిలబెట్టుకున్నారో వాళ్ళు ఈ మనీ ఎంజాయ్ చేస్తారు సార్. ఈ $200, ఈ $129 ఎంతమంది పే చేస్తే ఆ డబ్బులు వాళ్ళకు ఒక ఫార్మాట్ ద్వారా వస్తుందండి. అది లాస్ట్లో చెప్పబోతున్నాను. ఇది పాయింట్. తర్వాత స్టెప్ 3లోని ఇంకొక $330 కనుక ఒక అంబాసిడర్ అవనియండి, ఒక విఐపి మెంబర్ అవనండి, ఎప్పుడైతే ఇది అప్గ్రేడ్ చేసుకుంటారో ఆటోమేటికల్లీ 16 లెవెల్లో మెంబర్స్ ఆటోమేటికల్లీ ఎంజాయ్ చేయొచ్చండి. సార్ 16th లెవెల్స్ అంటే 15 ప్లస్ 16, ఇక్కడ ఆల్రెడీ కౌంట్ కనిపిస్తుంది అనుకుంటాను అందరికీ. ఓకేనా? ఈ ఫిగర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి సార్, కొన్ని వేలల్లో మెంబర్స్ యాడ్ అయిపోతున్నారు సార్ ఒకేసారి. ఇక్కడ ఒక్కసారి 200 చేసేసరికి 13th 14th లెవెల్ ఎప్పుడైతే యాడ్ అయిపోయిందో 15th 16th ఇంకా ఎక్కువ మంది యాడ్ అయిపోయారు సార్. ఒకసారి చూసుకోండి ఎంతమంది, దగ్గర 90,000 మంది పైన యాడ్ అయిపోయారు సార్ ఒక ట్రిప్లో. ఇది ఇందాక ఉన్న 30,000 కలిసి 90,000, అంటే ఇప్పుడు 1,00,000 మంది మీద షాపర్స్ మీద ఇన్కమ్ వస్తుంది. ఈవెన్ అంబాసిడర్స్ కూడా అదే ఇన్కమ్. అదే కాకుండా అంబాసిడర్ ఎప్పుడైతే ఈ $330 పే చేస్తారో అతను AMB3గా పరిగణించబడతారు. సార్ ఎవరెవరైతే అప్గ్రేడ్ అయ్యో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వండి సార్. అయ్యో నేను సంపాదించిన డబ్బులు నా అప్గ్రేడ్ అయిపోయి నా అప్గ్రేడేషన్కి వెళ్ళిపోయినా గాబరా పడకండి. ఎందుకంటే ఈ స్పిల్ ఓవర్ ఎంత స్పీడ్గా పడుతుందో ఎవరికి తెలియదండి. ఒక్కసారి లాంచ్ అయిన తర్వాత అప్పుడు ఆ మనీ అంతా కూడా మీరే ఎంజాయ్ చేస్తారు. పైగా AMB3లో ఉండడం వల్ల మీ కిందన 3వ లెవెల్లో ఉండే వాళ్ళ మీద ఇన్కమ్ మీకు సంపాదించుకుంటారు సార్ హ్యాపీగా. నేను ఓన్లీ ఆ ఒక్క ఆ, ఆ, ఏదో అంబాసిడర్ సంపాదించే ఎవ్రీ మంత్ ఇన్కమ్ నేను ఒక రోజు ఒక ఓన్లీ సెషన్ తీసుకుంటాను సార్. దానికి కంప్లీట్గా ఒక సెషన్ తీసుకుంటాను. అలా అయితే కానీ అర్థం కాదు. మెయిన్ మైండ్లోకి వెళ్ళాలి. ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్క రోజు చెప్తాను నేను, కానీ ఈ రోజు మ్యాక్సిమం నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే స్టెప్ 4లోని ఏదైతే ఉందో మళ్ళీ $440 ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకున్నారో ఒక అంబాసిడర్ అవనియండి,
ఒక విఐపి మెంబర్ అవనియండి సార్, $440. సారీ అండి, రాయడం సరి కావలేదు, ఈ చివరి అయిపోయింది. $440 ఎప్పుడైతే మీరు అప్గ్రేడ్ చేసుకున్నారు, ఇవ్వండి సార్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి సార్, $440 కంజెస్టెడ్ అయిపోయిందండి, ఇక్కడ ప్లేస్ ఇవ్వండి, $440 కనిపిస్తుంది సార్, 440. ఎస్ సార్. $440తో ఎప్పుడైతే మీరు అప్గ్రేడ్ చేసుకున్నారో ఆటోమేటికల్లీ మీ తాలూకా ఇన్కమ్ పొటెన్షియాలిటీ 18th లెవెల్ వరకు కూడా సంపాదించుకోవచ్చండి. 18th లెవెల్ వరకు కూడా సంపాదించుకోవచ్చు. తర్వాత లాస్ట్లో $550 ఎప్పుడైతే మీరు పే చేస్తారో, ఓకేనా, 20 లెవెల్స్ వరకు కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అంటే రేపు పొద్దున్న విఐపి మెంబర్స్ కూడా మన కింద మనీ ఇవ్వబోతున్నారు అనడానికి ఇదే సార్ ఎగ్జాంపుల్. చాలా మంది అనుకోవచ్చు, ఇది కాంపన్సేషన్ ప్లాన్లోని 5 లెవెల్స్ సార్, 2, 4, 8, 16, 32లోని 62 మంది మీద ఇంత డబ్బులు ఎలా వచ్చేస్తాయి సార్ అంటే, మన కింద రేపు పొద్దున్న విఐపి మెంబర్లు రాబోతున్నారు సార్. వాళ్ళందరి మీద ఎవ్రీ మంత్ వాళ్ళు సబ్స్క్రిప్షన్ కట్టే డబ్బులు వచ్చేది అంబాసిడర్లకే, విఐపి మెంబర్లకి లేదు సార్. విఐపి మెంబర్లకి ఓన్లీ షాపర్స్ మీద ఇన్కమ్ మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే సార్ మనకంటే ఎక్కువ సంపాదించవచ్చండి విఐపి మెంబర్స్ ఎవరైతే టీం చేసుకుంటారో. ఒక మంచి ఆపర్చునిటీ చేతిలో ఉండి కూడా నేను ఏ పని చేయను, నేను ఎవరిని రిఫర్ చేయను అన్నాడు అక్కడే ఉంటాడండి. అతనికంటే ఎక్కువ సంపాదించుకుంటారు సార్ రేపు పొద్దున వచ్చే విఐపి మెంబర్లు కూడా. ఏం గౌరవపడద్దు, విఐపి మెంబర్లు కూడా బోల్డ్ ఇన్కమ్ ఉంది, కంగారు పడాల్సిన పని లేదండి. అర్థమైందా సార్? సో ఆ విధంగా డిజైన్ చేయబడిన ప్లాన్ సార్ ఇది. సో 3 ప్లాన్లు తెలుసుకున్నారు. ఒకటి యూని లెవెల్ ఇన్కమ్ తెలుసుకున్నారు మీరు, 2 షాపింగ్ పోర్టల్ తాలూకా ఇన్కమ్ తెలుసుకున్నారు మీరు. నెంబర్ 3 ఏదైతే ఉందో ఇగోండి సార్, ఇది ఈ కాంపన్సేషన్ ప్లాన్లో ఇది ఈ నెంబర్ 3లో ఉన్నది. ఇది ఒక టేబుల్ లా పెడితే మీకు అర్థమవుతుందండి. నేను ఫస్ట్ ఒక టేబుల్ లా పెట్టి మీకు చూపిస్తాను ఇది. అలా అయితేనే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇవ్వండి సార్, ఒక్క నిమిషం సార్, ఎక్కడుందో చూస్తున్నాను. ఓకే, అందాక ఇది వాళ్ళకి ఇలా వెళ్ళిపోయాయండి, మళ్ళీ టేబుల్ మార్చి మళ్ళీ కన్ఫ్యూజ్. ఇక్కడ చూడండి సార్, మీరు ఎప్పుడైతే మీరు స్టెప్ 1లో ఉన్నారో $129 మీరు ఎప్పుడైతే పే చేశారో, $129 మీరు ఎప్పుడైతే పే చేశారో, ఒక్క నిమిషం సార్, చార్ట్ క్లియర్ కనిపిస్తుంది కదా, ఇంకోటి సార్, $129 ఎప్పుడైతే మీరు పే చేశారో, మీరు మీరు AMB1లో ఉంటారండి, గుర్తుపెట్టుకోండి సార్, AMB1లో ఉండేటప్పుడు మీ కిందన రాయడం అవట్లేదు సరిగ్గా, ఓకే, ఇక్కడ టిక్ చేస్తున్నాను సార్, చూడండి, AMB1లో ఉన్నప్పుడు మీ కిందన మీరు ఇద్దరు వరకు కూడా మీ కిందన ఫస్ట్ లెవెల్లో ఉండే 2 మెంబర్స్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీకు అర్హత పొందుతారు. అదే $200 సార్, ఇక్కడ ఇక్కడ చూసుకోండి, $200 అయిపోయింది కదా. అదే మీరు AMB2లోకి వెళ్ళారు అంటే ఆ $200తో మీరు ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకున్నారో, లెవెల్ 2 అప్గ్రేడ్ చేసుకున్నారు $200తో, మీరు అప్గ్రేడ్ చేసుకున్న వెంటనే మీ కిందన రెండో లెవెల్లో ఉన్న నలుగురు, 2, 4, 8, 16 కదా, అయినా సరే ఇక్కడ ఇక్కడ ఫిగర్ వేస్తున్నాను చూడండి, 2, 4, 8, 16, 32, మొత్తం 5 లెవెల్ కదా సార్, టోటల్ గా కలిపితే 62 మెంబర్సే. ఇది ఈ చివరి చార్ట్ ఒకసారి చూసుకోండి సార్, నేను కౌంట్ రాసింది. ఈ ఈ రెండో లెవెల్లో ఉన్న నలుగురు ఉన్నారు కదా, ఈ నలుగురు సార్, ఇక్కడ ఇక్కడ యాడ్ చేస్తాం, ఈ నలుగురు మీద కూడా $100 అందుకోవచ్చండి ఎవ్రీ మంత్. 100 $400 అవి ప్లస్ పైన ఉన్న ఇద్దరివి కలిపి $200, $400 ఇన్కమ్ సంపాదించుకోవచ్చు సార్. అలాగే మీరు ఎప్పుడైతే $330 పే చేస్తారో కంపెనీ మిమ్మల్ని AMB3 కింద పరిగణిస్తుందండి. AMB3 కింద ఎప్పుడైతే అయ్యారో, మీ థర్డ్ లెవెల్లో ఎవరైతే 8 మెంబర్స్ ఉన్నారు కదా, ఇవ్వండి, ఈ 8 మెంబర్స్ మీద కూడా వాళ్ళ మీద కూడా $800, 8 ఇంటూ $100 అండి, $800 సంపాదించుకోవచ్చాను. అర్థమైందా సార్? అలాగే ఆ కింద ఉండే వాళ్ళు కూడా AMB3 ర్యాంక్లో ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు పే చేసినప్పుడు మీకు ఇన్కమ్ వస్తుందండి, సబ్స్క్రిప్షన్ అమౌంట్. ఎందుకంటే వాళ్ళు $330 పే చేసినప్పుడు మీ వరకు అందుతుందండి ఆ 100. ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్, ఓకేనా? అలాగే మీరు స్టెప్ 4లోని $440 పే చేస్తారనుకోండి, ఈ 4వ లెవెల్లో 16 మంది ఉన్నారు, ఈ 16 మంది మీద కూడా తీసుకోవచ్చండి 100 లెక్కన $1600. అలాగే 5వ లెవెల్లోని ఎప్పుడైతే మీరు $550 పే చేస్తారో, స్టెప్ 5 అండి ఇక్కడ చూడండి, $550 ఎప్పుడైతే పే చేస్తారో, మీరు ఈ 5వ లెవెల్లో ఉండే వాళ్ళ మీద కూడా అంటే 32 మంది $3200 అందుకోవచ్చు. 32 ఇంటూ $100 $3200 వరకు ఇన్కమ్ అందుకోవచ్చు. సో ఓవరాల్గా ఎంత అయిందండి? 62 మెంబర్స్. అయితే
62 మెంబర్స్ మీద ఇన్కమ్ రావట్లేదు. అబ్జర్వ్ చేయండి. మీ కిందన 5వ లెవెల్లో ఉండే వాళ్ళు, ఈ 5వ లెవెల్ ఉండే పర్సన్ ఉండే రౌండ్ అప్ చేస్తాను చూడండి సార్. ఇక్కడ ఈ రౌండ్ అప్ చేస్తాను. ఈ 5వ లెవెల్లో ఉండే పర్సన్ AMB5 అవ్వాలండి. ఇతను AMB5 ఎప్పుడవుతాడు సార్? ఇతని కింద కూడా 5 లెవెల్ నిండితే కదా అతను AMB5 అవుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి సార్ ప్రతి ఒక్కరు కూడా. అంటే దాదాపుగా 10 లెవెల్ ఎప్పుడైతే మన కిందన జనరేట్ అవుతాయో అప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా మీ యొక్క ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఎంతో తెలుసా సార్? ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ $11,400 వస్తాయి సార్, జనరేట్ అవుతాయి. ఫస్ట్ లెవెల్లో 200, తర్వాత లెవెల్లో 1400. చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫస్ట్ లెవెల్లో 200 ఇవ్వండి, ఇది యాడ్ చేసుకోండి. తర్వాత 800, తర్వాత 1400, తర్వాత 3000, తర్వాత 6200. మొత్తం కలుపుకుంటే $11,400 ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. ఇది నేను టేబుల్లో ఇంకోసారి చెప్తాను నేను. ఓకేనా? ఈ విధంగా $11,400 ఇన్కంలోని మనం కట్టిన డబ్బులు తీయాలిగా మరి. మనం $129 కట్టాము, స్టార్టింగ్ పాకెట్లోంచి తీసాం $129. తర్వాత ఏమో 200 కట్టాం, తర్వాత 330 కట్టాం. మరి ఇవన్నీ కట్టాం కదా మనం. ఇక్కడ పే చేసాం, ఇక్కడ పే చేసాం, ఇక్కడ పే చేసాం, ఇక్కడ పే చేసాం. రౌండ్ అప్లు చేస్తున్నాను అందుకే మీకు తెలియాలని. ఇక్కడ పే చేసాం. ఇవన్నీ కలిపితే ఎంతండి? $1,650 అయిందండి అప్రాక్స్గా. ఇక్కడ 1,640 ఇచ్చేది, అప్రాక్స్గా 1,649 అయిపోతుంది. అంటే 1,650 వేసుకోండి. అది మైనస్ అయిపోతే మనకి నెట్ మిగిలేదు ఏంటో తెలుసా సార్? ఇదేనండి, $9,750 ఎవ్రీ మంత్ శాలరీ సార్. ఒక్కసారి దీనికి రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ బాణం గుర్తు పెడుతున్నాను. ఇది రెసిడ్యువల్ ఇన్కమ్ అంటారండి దీన్ని. అంటే మీకు ఇన్కమ్ ఆగదు. ఎందుకంటే మీ కింద ఉండే వాళ్ళకి అయ్యే అప్గ్రేడేషన్స్ అన్ని కూడా వాళ్ళ యొక్క ఇన్కమ్ లోంచి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతాయి. అయ్యే క్రమంలో మీకు కూడా అలాగే అప్గ్రేడ్ అయిపోతాయి. మీ మీద దేవుని పై వాళ్ళకి వస్తుందంటే మీ కింద వాళ్ళు మీకు వస్తుంది. ఏ విధంగా వస్తుంది సార్? ఎవ్రీ మంత్ ఒక శాలరీ లాగా. చాలా మందికి ఇక్కడ కూడా డౌటే సార్. సార్ 10 లెవెల్ అంటే ఎంతమంది సార్? లెక్కేసేస్తారు ఇమ్మీడియట్ గా. లెక్కేద్దాం, అది కూడా లెక్కేద్దాం. 8,000 మంది సార్. చాలా మంది అయిపోయిన వాళ్ళు ఉన్నారండి. నాకే తెలియలేదు. నేను AMB6లోకి వెళ్ళిపోయి నాకే తెలియలేదు. నేను అప్గ్రేడేషన్ AMB6 వరకు అప్గ్రేడేషన్ అయిపోయింది నాకు. ఓకే, మనకు తెలియకుండా అయిపోతుంది సార్. దానికి కారణం ఏంటంటే ఇక్కడ అసలైన బ్యూటీ ఏంటంటే సార్, ఇక్కడ ఒకసారి ఖాళీ పేపర్ ప్రజెంటేషన్ చెప్తాను. ఇక్కడ నేనే నన్నే తీసుకోండి సార్. నేనే ఉన్నాను ఇక్కడ సరదా. ఇక్కడ నేను ఒక చిన్న ఆ, మీకు ఒక అవగాహన కోసం ఇస్తున్నాను సార్. ఒక చిన్నది అవగాహన కోసం. ఇక్కడ నేను ఒక 10 మందిని రెఫర్ చేశాను సార్. 10 మందిని. 6, 5 ఈ స్పిల్ ఓవర్ ఎలా పడుతుందన్న చిన్న అవగాహన కోసమే. దాదాపు అయిపోయిందండి మీకు. 3, 4, 8, ఓకే 10 మందిని నేను రిఫర్ చేశాను అనుకుందాం సార్. మొత్తం 10 మందిని రిఫర్ చేశాను. రిఫర్ చేసే క్రమంలో ఈ యొక్క సబ్స్క్రిప్షన్ మోడ్ ఎవ్రీడే వచ్చే మనకి ఇన్కమ్ అని చెప్పాను చూసారా? దీన్నే సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్లో ఎవ్రీ మంత్ మనకు వచ్చే శాలరీ లాగా ఇస్తున్నాను కదా. దీనికోసం కంపెనీ ఏం చేస్తా తెలుసండి? నేను ఇంతమందిని తీసుకున్న కంపెనీ తీసుకున్నది ఈ రెండింటినే తీసుకుంటా సార్. ఓన్లీ రెండే తీసుకుంటుంది. ఈ మిగతా వాళ్ళు అందరూ కూడా 8 మంది కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడిపోతారండి. ఎలా సార్? అది కూడా మీకు అవగాహన ఇస్తాను చూడండి. ఈ ఇద్దరు ఉన్నారు కదా, ఈ ఇద్దరు, ఇతను ఆల్రెడీ ఇతను రెఫర్ చేశాడు సార్. ఆటోమేటిక్గా ఇతను రెఫర్ చేశాడు. ఇతను ఒక్కరినే రెఫర్ చేశాడు అనుకుందాం. ఏమైంది సార్? ఈ 8 మందిలోనే ఇతనేమో ఇద్దరిని రిఫర్ చేశాడు. నా ఫస్ట్ ఉన్న A అనే పర్సన్ ఏమో ఇద్దరిని రిఫర్ చేశాడు. B అనే పర్సన్ ఒకరినే రిఫర్ చేశాడు. ఈ 8 మందిలో ఒకరు వచ్చి ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోతారు సార్. అంటే ఆ మ్యాట్రిక్స్లో సెకండ్ లెవెల్లో 4 ఏదైతే ఉందో ఆ 4 ఆటోమేటికల్లీ ఫిల్అప్ అయిపోద్దండి. ఇక్కడ చూడండి సార్, మళ్ళీ మళ్ళీ నేను క్లియర్గా గీస్తున్నాను. ఇగోండి, నా వెనక ఇంకా 8 మంది ఉన్నారు సార్. నా డైరెక్ట్ లెవెల్లో గుర్తుపెట్టుకోండి. 20లో ఇతను ఇద్దరిని రెఫర్ చేస్తాడు ఆటోమేటిక్గా. కానీ ఇతను మాత్రం ఒకరినే రెఫర్ చేశాడండి. ఈ ప్లేస్లో వచ్చి పడిపోద్దండి ప్లేస్మెంట్. అంటే ఇక్కడ 2, 4 అయిపోయిందా లేదా? ఈ మిగతా వాళ్ళు ఇంకా వీళ్ళు ఎవరిని ఇంకా రెఫర్ చేయలే. ఆటోమేటికల్లీ వీళ్ళ కింద అది ఆటోమేటికల్లీ ఆ ప్లేస్మెంట్ పడిపోద్దండి. ఆ మిగతావన్నీ కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటాయి. ఓకేనా సార్? అర్థమైందా అండి? మిగతావన్నీ ఈ ప్లేస్లో వచ్చి అడ్జస్ట్ అయిపోతాయి సార్ ఆటోమేటిక్గా. గుర్తుపెట్టుకోండి సార్. ఈ విధంగా ఆ స్పిల్ ఓవర్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అలాగే నా అప్లైన్లో ఉన్నారండి. ఆయన 50 మందిని కొట్టాడు అనుకోండి. ఆ 50లో కంపెనీ తీసుకునేది స్టార్టింగ్ 2, మిగతావన్నీ కూడా ఆటోమేటికల్లీ కింద జీరుతాయి. ఆ పైన ఉన్నాయని కూడా ఒక 100 మందిని కొట్టాడు అనుకోండి. అవి కూడా అంతే. స్టార్టింగ్ తీసుకునేది 2, రెండో లెవెల్లో 4 తీసుకుంటుంది, మూడో లెవెల్లో 16. ఆయన మూడో లెవెల్లో 16 నిండిపోయిందంటే మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. అంటే ఆ లెవెల్ అది ఎక్కడికైనా వెళ్ళి పడచ్చండి.
కానీ వాళ్ళ కోడింగ్లోనే ఉంటుంది. కానీ అది మాత్రం మ్యాట్రిక్స్లో వచ్చి కింద ఎక్కడో పడుతుంది. 5వ లెవెల్లో పడుతుంది, 6వ లెవెల్లో పడచ్చు, 7వ లెవెల్లో పడచ్చు, 8వ లెవెల్లో పడచ్చు. ఎంతవరకు సార్? 20 లెవెల్ వరకు ఇన్కమ్ ఇస్తున్నాడు సార్ మనకి. నేను మీకు చెప్పింది కేవలం 10 లెవెల్లో మీ కింద పూరితే మీకు వచ్చే ఇన్కమ్ ఎంత చెప్పాను సార్? $9,750 ఎవ్రీ మంత్ వస్తుందని చెప్పాను చూసారు ఇందాక మీకు. ఇగోండి సార్, ఇదే ఇన్కమ్. మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను చూడండి. మీ కింద జస్ట్ 10 లెవెల్ నిండితే మీకు వచ్చే ఇన్కమ్ $9,750 అండి. ఇగోండి సార్, ఇది నేను టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇది ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ అండి. సరే, దాని తర్వాత ఇంకా నిండితే మన పరిస్థితి ఏంటి సార్? ఏంటో తెలుసా? AMB6 అంటారండి దాన్ని. AMB6. ఈ AMB6కి సంవత్సరానికి ఒకసారి మనం పేమెంట్ చేస్తామండి. ఎంత సార్? $1,100 పే చేస్తాం సార్. ఈ $1,100 పే చేసి మీరు ఎప్పుడైతే AMB6 అయ్యారో మీ తాలూకా ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఎంతో తెలుసా సార్? 1 ఇయర్కి $2,00,000 అండి. సార్ ఇది కూడా శాలరీ లాగే. $2,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత సార్ ఇది? $2,00,000 మన ఇండియన్ కరెన్సీలో. ఓవరాల్గా ఎవరైనా ఒక్కరు చెప్పండి సార్ ఎంత అమౌంట్ సరదాగా. ఎవరు ఏం వింటున్నారో నాకు అర్థం అవడానికి. $2,00,000 మన ఇండియన్ కరెన్సీలో ఒకసారి ఎవరైనా చెప్పండి సార్, ఒక్కరు కోస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా. సార్ $2,00,000 ఇండియన్ కరెన్సీలో ఎంత సార్? ఇంటూ 90 కాడికి లెక్కేసుకుందాం, ఎందుకంటే మనకు వచ్చేవన్నీ కూడా ఇందులో USDT వస్తాయి. లేదు, $80 కాడికి లెక్కేసుకుందాం సార్. 1,80,00,000 సార్. 1,80,00,000. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఒక సంవత్సరంలో మీ తాలూకా ఇన్కమ్ ఏదండి? $9,750 ఎవ్రీ మంత్. అది వేరు. దాదాపుగా 9 లక్షలు అండి ఇండియన్ కరెన్సీలో. అది ఎవ్రీ మంత్ ఒక శాలరీ. అది కాకుండా షాపింగ్ పోర్టల్లో వచ్చే ఇన్కమ్ వేరండి. ఆ ఇన్కమ్ వేరు. ఇది ఓన్లీ నేను శాలరీ సబ్స్క్రిప్షన్ మోడల్లో మన కింద రేపు పొద్దున కట్టే వాళ్ళ మీద వచ్చే డబ్బులు సార్ ఇవన్నీ. అర్థమైందండి? ఇది కాకుండా లైఫ్ టైంలో AMB7 అయ్యామనుకోండి. AMB7 నెక్స్ట్. ఈ AMB7 ఏదైతే ఉందో దీనికోసం మనం పే చేసేది ఎంతండి? $2,200 సార్ ఫర్ లైఫ్ టైం అండి. లైఫ్ టైంకే. సరే, ఇక్కడ నేను రాసేస్తున్నాను లైఫ్ టైం అని. లైఫ్ టైం ఏం సరిగ్గా పడలేదు. లైఫ్ టైంకి $2,200. సార్ దీంట్లో ఏంటి సార్ బెనిఫిట్? లైఫ్ టైంలో ఎంత సంపాదించవచ్చో తెలుసా సార్? దగ్గర దగ్గర $2 million వరకు సంపాదించవచ్చు. అయిపోతుంది సార్ లైఫ్ సెటిల్మెంట్. దట్స్ సార్. ఎవరైతే ఏమీ తెలియకుండా జాయిన్ అయ్యి ఈరోజు కూర్చున్నా కూడా విత్ ఇన్ షార్ట్లో కొన్ని సంవత్సరాల్లో చాలా మంది జీవితాలు మారిపోతున్నాయి. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లే. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను సార్? కేవలం 1000 మందే లెక్కేశాను సార్. మొట్టమొదట 1000 మంది లేదా 2,000 మంది వచ్చినా కానీ మన యొక్క ఆదాయం ఎంతండి? $1,000. నేను తర్వాత వచ్చే ఇన్కమ్స్ కోసం చెప్తున్నాను ఇప్పుడు. అంటే ఆ విధంగా వచ్చినా కూడా నెలకు ₹1,00,000 సంపాదించేస్తాం ఇందులోని. షాపింగ్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఒక లేజీగా ఏ పని చేయలేని అంబాసిడర్ కూడా హ్యాపీగా సంపాదించగలుగుతాడండి. 2,000 మంది అంటే ఎంతండి? మామూలు మెంబర్ సంపాదించే డబ్బులు అవి. ఇంకా ఆ తర్వాత అతను ఎంతవరకు సంపాదించవచ్చు అండి? 20 లెవెల్ వరకు కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అండి. దాట్ ఈస్ ద బ్యూటీ అండి. అంటే ఇందులో ఉండే అప్గ్రేడేషన్స్ అవనండి, ఏదైనా ఉండి ఆటో ఫైనాన్సింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవచ్చు అండి. దీని తర్వాత అతి ముఖ్యమైన ఇంకోటి ఉందండి, మ్యాచింగ్ బోనస్ అంటారండి దాన్ని. ఈ మ్యాచింగ్ బోనస్ ఎంత సూపరో తెలుసండి. 3 ఇన్కమ్ తెలుసుకున్నారు, 4వ ఇన్కమ్ ఈ మ్యాచింగ్ బోనస్. ఈ మ్యాచింగ్ బోనస్ అనేది ఎంత సూపర్ అంటే సింపుల్గా చెప్తాను సార్. మీరు ఒక 5గురిని రిఫర్ చేశారు. 5గురిని రిఫర్ చేస్తే ఈ 5గురి మీద మామూలుగా ఇప్పుడు సపోజ్ షాపర్స్ మరి మీలాగే మీ కింద వాళ్ళ మీ టీం కూడా షాపర్స్ మరి ఆటోమేటిక్గా ఎలోకేట్ అవుతారుగా. సపోజ్ మనం అనుకుందాం సార్, కేవలం ఒక 2,000 మందే తీసుకుందాం సార్. షాపింగ్ మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉందో ఈ మ్యాచింగ్ బోనస్ సంబంధించి నేను సింపుల్గా ఒక అవగాహన ఇవ్వబోతున్నాను సార్ మీకు అందరికీ. ఒకసారి చూడండి. ఎవరైతే ఉన్నారో ఈ 5గురినే రిఫర్ చేశారు సార్. ఈ ఫస్ట్ లెవెల్లో 5గురు ఉన్నారు. ఈ 5గురి మీద 50% మ్యాచింగ్ బోనస్ అంటే అర్థం ఏంటో తెలుసా సార్? 50% మ్యాచింగ్ బోనస్ అంటే అర్థం ఏంటో తెలుసా? మీ కిందన 2,000 మంది ఎప్పుడైతే మీ కిందన జనరేట్ అయ్యారో, షాపర్స్ ఎంటర్ అయ్యారో, మీకు ఎంత వచ్చిందంటే ఒక $1,000 ఇన్కమ్ వచ్చింది. అంతేనా? $1,000 కదా ఇన్కమ్ వచ్చింది. అలాగే మీ కింద ఉండే వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి $1,000 వచ్చింది సార్. వాళ్ళకు కూడా 2,000 మంది అలకోట్ అయ్యారు. అప్పుడు ఎంత వచ్చింది? వీళ్ళకి కూడా ఒక్కొక్కరికి $2,000 ఇన్కమ్ జనరేట్ అయ్యింది. రైట్? ఇలా వచ్చే క్రమంలో మ్యాచింగ్ బోనస్ 50% అర్థం ఏంటంటే ఒక్కొక్కరి నుంచి $500 వస్తుంది సార్ ఇన్కమ్.
ఇదే 50% మ్యాచింగ్ బోనస్ అంటే. ఇది ఎక్కడి నుంచి వస్తుంది సార్? మనం $120 పే చేస్తున్నాం కదా, 129.99 ఏదో $130 దగ్గర మనం పే చేస్తున్నాం. అందులో కంపెనీ $100 ఏమో మ్యాట్రిక్స్ లో ఇచ్చేస్తుందండి, సబ్స్క్రిప్షన్ బేస్ లో మన అందరికి పంచుతుంది కదా వందలు, అందులో వెళ్ళిపోతుందండి. $20 2/20 మ్యాట్రిక్స్ లో ఒక 10 ఏమో 0.5 లెక్క అని చెప్పాను చూసారా, యావరేజ్ గా 0.5 మెంబర్స్ 0.5 సెంట్స్ ఇస్తుంది అని చెప్పాను. ఆ విధంగా లెక్కేసుకుందాం. 20 లెవెల్కి 0.5 సెంట్స్ అంటే అక్కడే అయిపోయింది $10. సింపుల్గా వెళ్ళిపోయింది అనుకుందాం. ఇంకా మిగతా 10 ఈ మ్యాచింగ్ కోసం ఉంచిందండి. ఆ $10 ఇదే సార్ మ్యాచింగ్ బోనస్ ఇన్కమ్. అంటే ఐదుగురు ఉన్నారు కాబట్టి 5 ఇంటూ 2 $500, $2,500 ఇన్కమ్ వచ్చిందా లేదా? చూడండి, 50% మ్యాచింగ్ బోనస్ అంటే ఎలా వస్తుందో. మీకు ఏదైనా రెండో లెవెల్లో 20% ఇన్కమ్ ఇస్తున్నాడు సార్. ఈ 20% ఇన్కమ్ కూడా మామూలుది కాదు సార్, చాలా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్. మీకు ఎందులో ఐదుగురు కనుక ఒక్కొక్కరు 5 చేశారనుకోండి, ఎంతమంది అయ్యారండి? 25 మంది అయ్యారండి. సార్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సార్, ఒక్కొక్కరు 5 కాదు సార్, డైరెక్ట్లు 10, 20 కొడతారు సార్ ఇందులోని. ఎందుకంటే షాపింగ్ పోర్టల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి ఒక్కరు మీరు ఎవరు చెప్తారు ఎంటర్ అయిపోతారు సార్. అట్లీస్ట్ మనకి మెంబర్లకు కూడా ఎంటర్ అయిపోతారండి. $29తో ఎంటర్ అయిపోతారు. ఆ $29లో వచ్చేది $20 ఇదే సార్, ఈ షాపింగ్ పోర్టల్ ఇన్కమ్మే. కాబట్టి వాళ్ళకి కూడా ఇన్కమ్ వస్తుంది. హ్యాపీగా 10 లెవెల్ ఇన్కమ్ ఉంది కదా. కాబట్టి ఓ భూతత్వంలో చూసి చూడక్కర్లేదు. $129తో నేను విఐపి మెంబర్ని జాయిన్ చేయగలనా లేదా? నేను లేజీగా ఆలోచించే వాళ్ళ కోసం చెప్తున్నాను, నెగిటివ్ ఆలోచించే వాళ్ళ కోసం చెప్తున్నానండి. వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు సార్ ఇందులోని. కారణం అంటే అవసరమైతే ఒక మెంబర్ కింద రమ్మని చెప్తాం, ఆయన అప్గ్రేడ్ చేసుకుంటాడు, ఆటోమేటికల్ విఐపి మెంబర్ అయిపోతారు. కానీ అసలు విషయం ఏంటంటే అందరూ కూడా విఐపి మెంబర్స్ రాబోతున్నారు సార్, ఎగబడతారు చూడండి ఇప్పటికే దీనికోసం. కారణం ఏంటంటే 12 లెవెల్స్ ఇన్కమ్ కంపెనీ వదులుతుందండి వాళ్ళ కోసం. ఎప్పుడు నిండిపోతుందో తెలియదు. ఓకేనా? 12 లెవెల్స్ ఇన్కమ్, అది లైఫ్ లో ఒక్కసారే $14,000 పాకెట్ లో పెడితే లైఫ్ లాంగ్ ఇన్కమ్ అండి. షాపింగ్ పార్ట్ లో వచ్చే ఇన్కమ్ ఇస్తుంటే ఎంత వేగంగా ప్లేస్ లో కూర్చుందాం అనుకుంటారు సార్. విలువ తెలిసిన వాళ్ళు, ఆన్లైన్ ఇన్కమ్ లో ఎర్న్ చేసిన విలువ తెలిసిన వాళ్ళు ఆగరండి, 100% అందుకుంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఈ యొక్క మెంబర్స్ ఆటోమేటిక్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చేస్తారు సార్. మీరు అనుకోవచ్చు, సార్ 5 చెప్పేస్తున్నారు సార్, మన కింద వాళ్ళు ఐదుగురు కూడా 5 చేయగలరా, 25 మంది చేయగలరా లేదా? ఈజీగా చేస్తారు. ఈ కిందోళ్ళు కూడాను ఈ రెండో లెవెల్లో 25 మంది ఉన్నారండి. వాళ్ళు ఎంత జనరేట్ చేస్తున్నారు సార్? $25,000 జనరేట్ అవుతుందండి. వాళ్ళకు కూడా ఒక్కొక్కరు $1,000 సంపాదించుకుంటున్నారు అనుకుందాం సార్. $25,000 జనరేట్ అయితే అందులో 20%, అంటే ఇక్కడ ఒక $5,000 వచ్చేస్తాయి సార్. నేను బోర్డు మీద చెప్తాను ఈ ప్లాన్ ఒకసారి, మ్యాచింగ్ బోనస్. అందాకలకి ఈరోజు ఈ సిస్టంలో వెళ్ళిపోవాలని నేను ఇలా చెప్తున్నాను అంతే. ఓకేనా? ఈ విధంగా ఈ యొక్క ఇన్కమ్ ఉంది సార్. మామూలు ఇన్కమ్ కాదు సార్. అలాగా థర్డ్ లెవెల్ 10%, ఫోర్త్ లెవెల్ 10%, ఫిఫ్త్ లెవెల్ 10%. ఈ మ్యాచింగ్ బోనస్ ఇన్కమ్లో ఉండే మిరాకల్కి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. మీకు షాపర్స్ రావడం వల్ల మీకు సొంతంగా జనరేట్ అయిన మనీ $1,000 అయితే, మీ టీం ద్వారా జనరేట్ అయిన మనీ ఎంత సార్ చూడండి. ఫస్ట్ లెవెల్లో $2,500 వచ్చిందండి, జస్ట్ ఐదుగురి మీద. ఇదే సార్ బ్యూటీ. రెండో లెవెల్లో $5,000 వచ్చాయి సార్. మూడో లెవెల్లో అదొక 4,000, 5,000 ఉంటుందండి. ఐదో లెవెల్లో అదొక 5,000 ఉంటుందండి యావరేజ్గా. అంటే టీం చేసుకున్న ఆ సామికి మ్యాచింగ్ బోనస్ రూపంలో వచ్చే డబ్బు అబ్నార్మల్. అంటే మీకు మామూలుగా జనరల్గా షాపింగ్ పోర్టల్ ద్వారా మీకు వచ్చిందంతా $1,000, కానీ టీం వలన వచ్చే డబ్బు ఇదండి. ఇదే సార్, నేను ఈ డబ్బును దీన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. రేపు పొద్దున ఫ్యూచర్లో వర్క్ చేసిన విఐపి మెంబర్ కూడా మామూలుగా లేజీగా ఉండే అంబాసిడర్ని క్రాస్ చేస్తారని చెప్పడానికి కారణం ఈ ఇన్కమ్ సార్. ఇదే నాలుగో ఇన్కమ్, అసలు సిస్లైన్ ఇన్కమ్ సార్. నా లాస్ట్లో ఉన్న రెండు ఇన్కమ్ కూడా అసలు సిస్లైనవి. షాపింగ్ పోర్టల్లో ఉండే ఇన్కమ్ కంటే మ్యాచింగ్ బోనస్ ద్వారా, మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా అంబాసిడర్కి వచ్చే ఇన్కమ్ అబ్నార్మల్ అండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ వచ్చే శాలరీ. అర్థమైందా సార్? 4 ఇన్కమ్లు. కొంచెం నేను ఎక్కువ టైం తీసుకున్నాను అనుకోవద్దండి, కానీ సబ్జెక్ట్ ముందు మీకు ఒకసారి మైండ్లోకి వెళ్తే రెండోసారి చెప్పేసరికి ఇంకా బాగా వెళ్తుందండి. నా సెషన్కి వచ్చేసరికి నా యొక్క ఉద్దేశం అది. అంటే నా వే ఆఫ్ దీంట్లో మీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు అర్థం అవ్వండి. నేను 2-3 సార్లు ఎక్స్ట్రా నేను చెప్పడానికి కూడా నేను రెడీ. ఎక్కడి నుంచి ఫ్రీక్వెంట్ సెషన్స్ ఉంటాయండి. సో ఈ విధంగా మనీ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ కంపెనీ ఎక్కడ ఎఫర్ట్స్ ఏమి, ఎక్కడ రూపాయి తీసుకోవట్లే. ఏం తీసుకుంటుంది సార్? మనం పే చేసిన $129లో $120 పనిచేసి కేవలం $9 మాత్రమే తీసుకుంటుందండి బ్యాక్ ఆఫీస్ కోసం. మరి మనకి వర్చువల్ కార్డులు సప్లై ఇస్తుంది, వర్చువల్ కార్డు మీద పేమెంట్ చేయాలి, బ్యాక్ ఆఫీస్ రన్ అవ్వాలి, వాళ్ళ సాఫ్ట్వేర్కి కొంత ఖర్చు అవుతుందండి.
ఫ్యూచర్లో ఈ యాప్ ద్వారా వర్చువల్గా మన కింద ట్రాఫిక్ కొట్టాలంటే మరి సాఫ్ట్వేర్ పని చేయాలంటే ఎప్పటికప్పుడు దానికి ఖర్చు అవుతాయి కాబట్టి ఈ $9 మాత్రమే తీసుకుంటుందండి కంపెనీ. మిగతాదంతా కూడా ఇన్స్టెంట్గా పనిచేస్తుంది సార్, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ మంత్లీ పేఅవుట్స్ ఇవన్నీ. ఇది సార్ డెస్సాల్పస్ తాలూకా కాంపన్సేషన్ ప్లాన్. చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం నేను చేశాను. 4 రకాల ఆదాయాలు మళ్ళీ రివైజ్ చేస్తున్నాను సార్. నెంబర్ 1 యూనిలెవెల్ ఇన్కమ్. అంటే ఎవరైనా కానీ ఈ $129తో అంబాసిడర్స్ని కానీ మీరు విఐపి మెంబర్స్ని కానీ $129తో ఎప్పుడైతే జనరేట్ చేశారో ఫస్ట్ లెవెల్లో 50%, సెకండ్ లెవెల్లో 20, థర్డ్ లెవెల్లో 10, ఫోర్త్ లెవెల్లో 10, ఫిఫ్త్ లెవెల్లో 10 సైమల్టేనియస్గా ఇన్కమ్ వస్తుంది. నెంబర్ 2 షాపింగ్ పోర్టల్లో వచ్చే ఇన్కమ్ సార్. 2/20 మ్యాట్రిక్స్లో మీరున్నే ర్యాంక్ ప్రకారం ఆటోమేటికల్లీ మీ కింద మెంబర్స్ ఎల్లోకేట్ అవ్వగానే ఆటోమేటికల్ ఇన్కమ్ అందుకుంటారు ప్రతి ఒక్కరు. ఎంత సార్? 2/20 మ్యాట్రిక్స్ వరకు కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. 2/20 మ్యాట్రిక్స్ అంటే 22 మిలియన్ పీపుల్ అక్కర్లేదండి. 2,000 మంది వచ్చిన, 4,000 మంది వచ్చిన, మినిమం 2,000 మంది వస్తే $1,000 అండి. 4,000 మంది వస్తే $2,000 సంపాదించుకోవచ్చు. అయిపోయింది. నెంబర్ 3 ఇన్కమ్, నేను అదే చెప్పాను సార్, ద బ్యూటీ ఆఫ్ ద ఇన్కమ్. ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ లాగా ఓన్లీ ఫర్ ద అంబాసిడర్స్కి మాత్రమే. ఈ సబ్స్క్రిప్షన్ మీద సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్లో ఎవ్రీ మంత్ ఒక శాలరీ లాగా కంపెనీ మన కింద 2/20 లెవెల్స్ వరకు కూడా మనకి ఇన్కమ్ ఇస్తుందండి. అందులో మీ కింద 5 లెవెల్స్ 62 మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా నిండే విధంగా మీరు స్కెచ్ చేసుకుని సార్ చాలు, మీ యొక్క లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎవరు మట్టుకాలు నా కింద 62 మంది వస్తే చాలు, 5గురు నిండాలి అంటే 5 లెవెల్ నిండాలని చూసుకోండి. ఎవరు మట్టుకాలు ఆటోమేటికల్లీ మీకు $9,750 జనరేట్ అయిపోతాయి సార్ ఎవ్రీ మంత్ ఒక శాలరీ. ఏఎంబి 6లోకి వెళ్ళారంటే సంవత్సరంలో $2,00,000 సంపాదించుకుంటారు. ఏఎంబి 7లోకి వెళ్తే దగ్గర దగ్గర $2 మిలియన్ సంపాదించుకుంటారు సార్ లైఫ్ టైంలో. ఆ ఇన్కమ్ వేరండి. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ చెప్పానండి, అది మామూలు ఇన్కమ్ కాదు సార్. మీరు డైరెక్ట్గా కనుక 50 మందిని వేసుకున్నారు అనుకోండి, ఈ 50 ఇంటూ $500 లెక్కేయండి సార్, $25,000 అండి ఓన్లీ ఫస్ట్ లెవెల్ ఇన్కమ్. ఏదంటే మ్యాచింగ్ బోనస్ సార్. మీకు ఆ 50 మంది కూడా నేను ఎంత లెక్కేసాను సార్, ఒక్కొక్కరు $1,000 సంపాదిస్తేనే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇంకా $5,000 సంపాదిస్తే మీ ఇన్కమ్ ఎంత పెరిగిపోద్దో ఆలోచించండి. అంటే ఇక్కడ షాపింగ్ పోర్టల్లో మెంబర్స్ పెరుగుతున్న కొద్ది టీం చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులే సార్. ఎందుకంటే మీతో పాటు వాళ్ళు కూడా ట్రాఫిక్ పడుతుంది, వాళ్ళు రూపాయి సంపాదిస్తారు, మీరు రూపాయి సంపాదిస్తారు. కాబట్టి మీ డైరెక్ట్గా ఉండేవాళ్ళు మ్యాక్సిమం యాక్టివ్గా ఉండే విధంగా ప్లాన్ చేయండి, మోటివేట్ చేయండి, ప్లాన్ చెప్పండి, తెలుసుకోండి, అవసరమైతే కొంత టైం కేటాయించండి, ఎడ్యుకేట్ అవ్వండి సార్. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, నాట్ ఓన్లీ మై టీమ్, అందరికి డ్రెస్ హెల్పర్స్ ఫ్యామిలీ అంతా నాదే. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. సో దాదాపుగా అర్థమైందని అనుకుంటానండి. ఈ రోజు సెషన్లో ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చండి. సారీ, నేను కొంచెం వాళ్ళ టైం ఎక్కువ తీసుకున్నాను. తప్పదండి, కాంపన్సేషన్ ప్లాన్ కరెక్ట్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కొంత టైం పడుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వాయిస్ వినిపిస్తుంది కదా సార్? ఎనీ డౌట్స్ అండి ఈరోజు సెషన్లో? హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. సార్ కాంతారావు గారు లీడర్, ఇంకా ఎవరు క్రిప్టో మాస్టర్ గారు. సార్ మీ పేరు చెప్పలేదు సార్ నాకు. సార్ నా పేరు రాము సార్, హైదరాబాద్ లోకల్ సార్ నేను. హైదరాబాద్ రామా గారు. యా యా, ఓకే. రాము. రాము గారు. యా యా, థ్యాంక్ యూ. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీ పేరు పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా దాంతో పాటు పక్కన మీ సారీ పిలుచుకోవడానికి సార్, నో బాగుంటుంది. ప్రాబ్లం. ఓకే, నేను వేరే థ్యాంక్ యూ. క్రిప్టోలలో చాలా వాటిలలో ఉన్నాను, యా నాకు యా, ఇదే బ్రాండ్. నో అందుకని ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. వెరీ నైస్, వెరీ నైస్. సో ఎనీ డౌట్స్ అండి? ముందు మీతో మాట్లాడిన తర్వాత కాంతారా గారు ఇంకెవరైనా లీడర్స్ మాట్లాడాక నా క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందామని నా ఉద్దేశం. యా, చాలా బెటర్ ప్లాన్ సార్, చాలా మంచి ప్లాన్. నేను 1 year కింద జాయిన్ అయ్యాను. వెరీ గుడ్ సార్, వెరీ నైస్. సో ఎక్సలెంట్ ప్లాన్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ మీ ద్వారా వినడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లాన్ థ్యాంక్ యూ సో మచ్. నీట్ గా అందరికి అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాండ్ రైజెస్ ఉన్నాయి, వాళ్ళ ఎస్ క్వశ్చన్స్ ఎస్, తీసుకుందాం. ఓకే ఓకే. యా ప్లీజ్ సార్ సార్. రాజిరెడ్డి గారు, యూ వెల్కమ్ సార్. సార్కి ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. నేను ఇచ్చానండి. ఓకే, రాజారెడ్డి గారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్ రాజారెడ్డి గారు. సార్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ప్లాన్ అయితే మాత్రం థ్యాంక్ నిజంగా యూ సార్, నాకు థ్యాంక్ యూ. మాత్రం అసలు వండర్గా, అసలు మీరు ఇంతకుముందు కూడా విన్నా కానీ ప్లాన్, కానీ నాకు కొంతవరకు ఒక డౌట్స్ ఉండేవి కొన్ని కొన్ని. ఓకే, మీరు అంత క్లారిటీగా క్లియర్ గా చెప్పారు సార్. యాక్చువల్ గా అయితే ఫస్ట్ టైం ఈ జూమ్ మీటింగ్ మీ ఫస్ట్ టైం రావడం సార్, మీ అంటే మీ మీటింగ్ కి యా యా, థ్యాంక్ యూ ఇక్కడ. సార్, థ్యాంక్ యూ.
అసలు కానీ కానీ ఒక్కోసారి వాయిస్ కొంచెం అప్పుడప్పుడు అంటే అది కొంచెం కొంత వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది something వేరే. ష్యూర్ ష్యూర్ సార్, ష్యూర్ ష్యూర్. మీరు చెప్పేటప్పుడు కొంచెం కొంచెం వాయిస్ కొంత క్లారిటీగా అంటే వాయిస్ మధ్యలో మధ్యలో ఉంది. యా, నిజంగా వండర్ఫుల్ గా ప్రెజెంటేషన్ మాత్రం క్లారిటీగా క్లియర్ గా చెప్పారు సార్. దాంట్లో మాత్రం మీకు హ్యాండ్స్ అప్ సార్, నిజంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మెయిన్ ఏంటంటే ఇందులోని ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ, ఏదో వచ్చాం కదా అన్నట్టు ఉండకండి సార్. నేను అందుకే ఆ రిక్వెస్ట్ మాట అందరికీ చెప్పేది ఏంటంటే, రాదర్ దాన్ మై టీము, నేను ముఖ్యంగా చెప్పేది ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆపర్చునిటీ వచ్చేటప్పుడు మనం మనసు పెట్టి పని చేయాలి సార్. మనం కష్టపడాలి, ఒక ప్లానింగ్ వేసుకోండి, ఒక ఒక రోడ్ మ్యాప్ లాగా వేసుకోండి సార్. మన లైఫ్ మనం మార్చుకోవడానికి రోడ్ మ్యాప్ వేసుకోకపోతే ఎలాగవుతుంది సార్? మన లైఫ్ని ఎవరో ఎందుకు మార్చాలి సార్? మనమే మార్చుకుందాం. ఓకేనా? ఇటువంటి ఆపర్చునిటీస్ వచ్చేటప్పుడు మాత్రం మనసు పెట్టి పని చేయండి. నా యొక్క రిక్వెస్ట్ అండి అందరికీ. మెయిన్లీ. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో షేక్ జావీద్ గారు సార్, మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నారా? రాము గారు, మాస్టర్ రాము గారు. ఇస్తున్నాను సార్. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. జావీద్ గారికి ఒకసారి ఇద్దాం. ఎస్, జావీద్ సార్ ప్లీజ్. యూ కెన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మాది ఖమ్మం. నేను జూన్లో జాయిన్ అయ్యాను సార్, అంటే రిజిస్టర్ అయ్యాను. రిజిస్టర్ అయిన తర్వాత ఇక మళ్ళీ మనకి మన అంటే అంటే రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా ఉంది కదా. ఇదే సార్. అంటే మరి ఇప్పుడు సైట్ వచ్చిన తర్వాతనే రిజిస్టర్ అవుతుందా సార్ అది? అంతే సార్, అంతే సార్. రిజిస్ట్రేషన్స్, న్యూ రిజిస్ట్రేషన్స్ చేయాలంటే మనకి మాక్సిమం సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో రావచ్చండి, అవకాశం రావచ్చు మాక్సిమము, నేను అనుకోవడం. మేబీ మన అదృష్టం బాగుంటే సెప్టెంబర్ ఫస్ట్లోనే లాంచ్ అయ్యి ఆ విధంగా యాప్ లాంచ్ చేస్తూ ఇస్తానన్నారు. అలా వచ్చినా ఓకే, లేదంటే ఒక 1 వీక్ అటు ఇటు. సో ఆ విధంగా మనకి ఎప్పుడైతే రిఫర్ లింక్ అనేది వస్తుందో ఇంకా అక్కడి నుంచి మనం హ్యాపీగా రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీ ప్లేస్మెంట్ కాపాడుకోండి. అంటే అంబాసిడర్గా మీరు ముందు పేమెంట్ చేసుకోండి. దట్స్ ఆల్. ఓకే సార్. ఓకేనా? అంటే అంబాసిడర్ పోస్ట్ మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుందో అనేది ఇంకా చెప్పగలరా? అయిపోయింది సార్. ఇంకా ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ వరకు మాత్రమే. ఇంకా నెక్స్ట్ వచ్చేదంతా కూడా విఐపి మెంబర్సే. ఉంటుంది సార్. మాకుండే ఇన్ఫర్మేషన్ వరకు కూడా ఏమో మేము మన అదృష్టం బాగుండి పొడిగిస్తారేమో, ఎవరికి తెలియదండి, టు బి ఫ్రాంక్. ఓకేనా? ఓకే సార్, పొడిగిస్తే మన అదే కదా అదృష్టం. సార్, యా, అదే డౌట్ సార్ నాకు. అది ఎస్ సార్, ఎస్. తీసుకోవాలని. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్ రాజా నరసింహ గారు. సార్ అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాము గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ యాక్చువల్గా నేను జాయిన్ అయినాను. నా టీంలో కూడా ఒక 45-50 మెంబర్స్ ఉన్నారు సార్. నేనే కాకుండా స్పాన్సర్షిప్ మన టీం వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. అందులో కొంతమంది ఈ అంబాసిడర్గా ఫ్రీ జాయినింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి కొంతమంది ఇంట్రెస్ట్తోనే జాయిన్ అయినా కూడా కనీసం మీటింగ్ అటెండ్ అవుతలేరు సార్. ఎస్ ఎస్ ఎస్, నేను కూడా ఫేస్ చేస్తాను సార్ ఆ ప్రాబ్లం. మీటింగ్ అటెండ్ గారు నెగ్లెక్ట్ సార్. అసలు ఎంత నేను మొత్తుకున్నా కూడా కనీసం ఫోన్ ద్వారా ప్రతి మీటింగ్ కు నేను ఇన్విటేషన్ పంపించి పర్సనల్ కాల్ చేస్తుంటాను అంతమందికి. సార్ నెత్తి మీద ఉంటే కొంతమంది ఏం ఏం చేయలేము చేస్తారు సార్. నెత్తి మీద ఆ దేవత ఉంటే మనం ఏం చేయలేము సార్, ఇంకంతే. అయితే సార్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మరీ కొంచెం 2-3 డమ్మీ పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళకు నేను అనవసరంగా ఎందుకు వీళ్ళను అది చేసిన అనే టైప్ లో ఉంది. సపోజ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ 2-3. ఓకే ఇంట్రెస్ట్ ఉన్నది, వాళ్ళు అప్పుడు చెప్పలేదు, వాళ్ళు అందుబాటులో లేక. అయితే ఈ ప్లేస్ వాళ్ళకి ఏమైనా మార్చే అవకాశం ఉందా? సార్, మొన్న ఇంటర్నేషనల్ వెబినార్లో డైరెక్ట్గా బంగ్లాదేశ్ సుశాంత గారు సెషన్ తీసుకుంటున్నారండి. ఆ రోజు నేను సెషన్ ఉన్నాను, అటెండ్ అయిన రోజు. ఆ ఓకే. రోజు ఇంటర్నేషనల్ వెబినార్లో మమతా కులకర్ణి గారు ఈ క్వశ్చన్ అడిగారండి. ఎవరిని? ఆ, డైరెక్ట్గా జెన్నీ సార్ని అడిగారు. మన టెక్నికల్ అడ్వైజర్ ఎవరైతే ఓకే. ఉన్నారో, టెక్నికల్ ఎక్స్పర్ట్, కంపెనీ ఉమ్, తాలూకా టెక్నికల్ ఎక్స్పర్ట్ అండి, ఎవరో కాదు ఆయన. ఓకేనా? ఆ, సో ఆ, అతన్ని క్వశ్చన్ డైరెక్ట్గా అడిగారండి. మేము వి వాంట్ టు చేంజ్ అవర్ పర్సన్, ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ టు టెల్ యూ సార్ అని. మీకు ఉమ్, ఆయన ఏం చెప్పారంటే, యాక్చువల్గా ఓపెన్ సెషన్లో చెప్పకూడదు నాకు తెలిసి, అందువల్లనే ఆ, మీరు ఆ, హ్యాపీగా అదే ఏమంటారు, సపోర్ట్కి ఒకసారి పెట్టండి మేడం అని అన్నారు ఒక ఆమె అడిగితే. ఓకేనా? ఓకే 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 ఓకే. సపోర్ట్ పెట్టండి, సపోర్ట్ పెట్టిన తర్వాత మేము ఆటోమేటిక్గా డెసిషన్ తీసుకుంటాం అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు సెషన్లోనే తెలిసిందండి, నా డౌన్ లైన్ కూడా కాదు, ఎవరో వన్ ఆఫ్ ద పర్సన్ చక్కగా ఉమ్, లాగిన్ డీటెయిల్స్ తీసుకొని ప్రొఫైల్లోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్తే ఉమ్, ఈవెన్ దో ద మెయిల్ కూడా చేంజ్ అవుతుంది.
ఈవెన్ ఓ దో చేంజ్ అవుతుంది. సో చేసుకోవచ్చు, ఓకే అంటే చేసుకోవచ్చు అని మేము చెప్పకూడదు, కాకపోతే అవును సార్ అప్ టు యూ, అవును సార్ దట్స్ అప్ టు యూ, వి కాంట్ ఏబుల్ టు ఓకే టెల్. యా, థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది కూడా ఎవరు చెప్తే తెలిసింది నాకు ఆ విషయం. థ్యాంక్ యూ. ఓకే సార్ సార్ సోమశేఖర్ గారు, సార్ సోమశేఖర్ చెప్పండి. గారు, సార్ కాంతారావు గారు చెప్పండి సోమశేఖర్ సార్. గారు, యా యా సోమశేఖర్ గారు, సార్ చెప్పండి. సార్ నేను అట్లా నెంబర్ ఆఫ్ ఐడీస్ చాలా మార్చాను, ఏమి ఇబ్బంది లేదు, మార్చుకోమనండి. కంపెనీకి సపోర్ట్ పెడతాం ఎంత అనవసరం, లేని ఇబ్బంది గెలుక్కున్నట్టుంటది. అంతే సార్, అంతే సార్. సార్ కాకపోతే సెషన్ లో ఆ విషయం చెప్పలేము సార్, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు వేస్ట్, నా ఉద్దేశం ఏంటంటే వేస్ట్ గా ఐడీలు బాగొట్టే బదులు అది ఊరికొకరికి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంతే కదా అంటే సార్. ఇప్పుడు వాళ్ళని ఇచ్చిన వాళ్ళని బలవంతం చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మనకెందుకు, వాళ్ళు కాదన్నప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేది నా ప్లేస్మెంట్ తప్పదు. అంతే కదా ఎందుకంటే సార్, సార్ మరి వర్క్ చేసే వాళ్ళు కావాలి కదా. అది నేను అట్లా నెంబర్ ఆఫ్ ఐడీస్ మంచి లీడర్స్ కి ఇచ్చుకున్నా నా డౌన్ లో. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఎవరికైనా చెప్పండి, తప్పేం లేదు. అది వాళ్ళు ఇండైరెక్ట్ సార్ బ్లేమ్ చేయడానికి రెడీగా ఉంటారు సార్. మనం ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో చెప్పినా కానీ బ్లేమ్ చేయడానికి రెడీగా ఉంటారు. సోమశేఖర్ గారు చెప్పారంటారు, ఇదొక ఇప్పుడు నా మీటింగ్ లో నేనే చెప్పా, ఏమి లేదు సార్, ఎవరైనా మార్చుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం లేదన్నప్పుడు వాళ్ళ మెయిల్ పాస్వర్డ్ చేసుకొని వాళ్ళ ముందే మార్చి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పేం లేదు. వాళ్ళ మెయిల్ కూడా అవసరం లేదు, పూర్తి డేటా మారిపోద్ది A to Z. అట్లా చేసుకోవచ్చు. ఆ సార్కి చెప్పండి, అట్లా చేసుకోవచ్చు, ఇమీడియట్లీ చేసేసుకోమనండి. రేపు ఫ్యూచర్ లో మళ్ళీ ఆపుతాడో ఈటో అవన్నీ ఎందుకు. ఇప్పుడైతే నేను అట్ట మార్చిన ఐడి మెయిల్ తప్పు పెడితే దానికి సపోర్ట్ పెడితే ఓకే అయింది సార్, అది కూడా. సూపర్ సార్, సూపర్. మెయిల్ కు GA మెయిల్ అని పెట్టారు, పెట్టారు ఎగస్ట్రా. అది నేను సపోర్ట్ పెడితే మార్చిన ఐడిది మళ్ళీ అయింది, అది తీసేసాడు. తీసేసినాక మళ్ళీ ఎప్పుడైనా పాస్వర్డ్ రీసెట్ కొట్టుకున్నాను, ఓకే అయిపోయింది ప్రొఫైల్. ఎక్సలెంట్ కన్ఫర్మేషన్ వచ్చిందండి నిజంగా. మీరు చెప్పిన ఈ రోజు న్యూస్ తో ఇంకా మంచి కన్ఫర్మేషన్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాంతారావు గారు. నేను నెంబర్ ఆఫ్ ఐడీస్